శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నేను మాది నల్గొండ అండి. నా పేరు వచ్చేసి దుర్గా అండి. నేను మా ఫ్రెండ్ ద్వారా ఈ శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం ఆ నవరాత్రులకు వచ్చానండి. మా ఫ్రెండ్ చెప్పింది నాకు. తనకు ఫస్ట్ ఇక్కడ నల్గొండ నుంచి వచ్చేసి ఏ ఏ అమ్మవారో నాకు తెలియదు తన పేరు. నాకు చెప్పడం నాకు మా ఫ్రెండ్ చెప్పింది. నేను మా ఫ్రెండ్ తోటే నేను జాయిన్ అవ్వాను దీంట్లో. ఫస్ట్ చెప్పింది కానీ మా రిలేటివ్స్ వాళ్ళందరూ కొంచెము నన్ను ఈ దేవి నవరాత్రులు అంటే ఇవి గుప్త నవరాత్రులు, ఇవి ఇంట్లో చేసుకోకూడదు, అవి అన్నిటిలాగా ఉండదు, ఇవి ఇంత ముందు గుళ్ళల్లోనే చేసేది, ఇప్పుడు ఇట్లా అవి గుళ్ళల్లో చేస్తేనే పవర్ ఉంటది, ఇంట్లో చెయ్యకూడదు, ఇది క్షుద్ర శక్తులు ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు, అది ఇదని చాలా భయపెట్టారు. అయితే తర్వాత నేను కొంచెం ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ ఏం లే పర్లేదు మంచిగా ఉంటది అది ఇది అని తను కూడా చెప్పింది. అయితే మా మరదలు వాళ్ళ అక్క వాళ్ళు ఒకసారి మా మా ఇంటికి వెళ్తే ఇట్లా శక్తి వాళ్ళు ఫోటో ఇస్తారు. ఆ డైరెక్ట్ గురూజీ నుంచే మంత్రోపదేశం నుంచి గురుముఖంగా తీసుకొని చేసుకోవాలని చెప్పిండు మా గురూజీ అని చెప్పాను. అయితే ఇదంతా అట్లా చేస్తే బాగుంటుందో బాగుండదో అని చెప్పారు. సరే అని నేను ఆలోచిస్తుండగానే నాకు ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత ఇదంతా ఆలోచిస్తున్న తర్వాతనే కాల్ వచ్చింది. కాల్ మరి తను మనీ ఎవరో మరి మీరు మణి గారో ఎవరో ఏ అమ్మనో చేసింది నాకు తెలియదు కానీ కాల్ అయితే వచ్చింది. అయితే నేను తనని అడిగిన క్వశ్చన్స్ కొంచెం నాకు కొంచెం డౌట్ గా ఉందండి ఇవి. హలో మణి గారు. హలో. చెప్పండి దుర్గా గారు. ఆ అదే అయితే నాకు కొంచెం డౌట్ గా ఉండింది, ఇది చేసుకోవచ్చా చేసుకోవద్దా అని డౌట్ గా ఉండింది. అయితే నేను ఫోన్ చేసిన అమ్మను అడిగాను. ఏమండి ఇట్లా మా ఇంట్లో ఉప్పలమ్మ ఉన్నది, కొం- మేము ఎక్కువ ఈ బలి దేవతలని ఎక్కువ చేస్తాం, మా ఇంట్లో ఉప్పలమ్మ ఉంది, మేము శ్రావణ మాసంలో సమ్మక్క సారక్క అలాంటి దేవతలకు బలి దేవతలను ఎక్కువ పూజిస్తుంటాము. నాకు ఈ నవరాత్రులు ఎప్పుడు ఐడియా లేదండి, మేము ఎప్పుడు చేసుకోలేదు, కొంచెం భయంగా అనిపిస్తుంది. అఖండ దీపము అది ఇది అంటుంటే కొంచెం భయం అనిపిస్తుంది అంటే తను ఆ అమ్మ ఉండి అన్నది మాకు కూడా గంగమ్మ ఉందమ్మా, మా ఇంట్లో కూడా మేము నిత్యం పూజలు చేస్తాము, కానీ దాని గురించి ఎటువంటి భయం ఉండదు. ఏ అమ్మవారైతేంది అమ్మవారికి మనం ఏదైనా అందిస్తున్నాం, పూజలైనా ఏదైనా అందిస్తాం, కానీ మనం ఏం తప్పు చేస్తలేం కదా, ఏ అమ్మైనా అట్లా ఏం అనుకోదు, మీరు అట్లా డౌట్ పడకండి, ఒక్కసారి మీరు చేసుకొని చూడండి, దాని ఫలితం మీకే తెలుస్తుంది అని అంటే ఒక్కసారి నమ్మకం గట్టిగా పెట్టుకొని చూడండి అని తను చెప్పింది. సరే మా గ్రూప్ లో జాయిన్ అవుతారా అంటే అవుతానండి జాయిన్ చేయను అని చెప్పాను. తను జాయిన్ చేసింది నన్ను. నెక్స్ట్ ఇక గురూజీ గారు ఒకసారి జూమ్ కాల్ పెడితే ఒక్కసారి అటెండ్ అయ్యాను. కానీ నేను దాంట్లో అటెండ్ అయ్యాను కానీ ఆ రోజు అడిగాను, గురూజీ గారిని కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాను, అందరు అడిగినవి విన్నాను, నేను కూడా అడిగాను. ఆ అమ్మవారికి ఇట్లా నైవేద్యాలు నిత్యం నైవేద్యాలు పెట్టాలంటే అమ్మవారికి ఆకలి ఎక్కువ కదా అని ఇవి కొన్ని నాకు నాకు తెలిసిన క్వశ్చన్స్, ఇట్లా ఎట్లా చేస్తే బాగుంటది, అందరు ఇట్లా భయపెడుతుర్రండి ఎట్లా అని అంటే అట్లా ఏమి ఉండదమ్మా, అందరిలాగానే ఆకలి ఎక్కువ అంటే అమ్మకు నైవేద్యం పెట్టాలి, ఆకలి ఎక్కువ అంటే ఇంత కాదు పెట్టేది, మామూలుగా మనం మనం ఎంత తింటామో అంతే పెట్టాలి, కాకపోతే రోజు పెట్టాలి, నైవేద్యం మంచిగా పెట్టాలి, ఆ రోజు దీపం మంచిగా పెట్టుకోవాలి, మంత్ర సాధన చేసుకోవాలి, ఇట్లా కొన్ని చెప్పారు గురువు గారు జూమ్ కాల్లో. మిగతా వాళ్ళందరూ తోటి సాధకులందరూ మాట్లాడినవన్నీ నేను విన్నాను, కొన్ని క్లారిటీగా అడిగినవన్నీ క్వశ్చన్స్ నాకు కూడా క్లారిటీ వచ్చింది. ఇంకప్పుడు గారితో మాట్లాడినాక సరే మంచిగా అనిపించింది, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది, ఒకసారి చేసుకుంటే అమ్మవారిని నమ్ముకొని గట్టిగా నమ్ముకొని చేసుకొని చూద్దామని అనుకున్నాను. అని స్టార్ట్ చేశానండి అట్లా. తర్వాత ఇక సాధకులు వాళ్ళది ఒకటి రెండు విన్నాను కానీ మొత్తం గురుజీ గారు పెట్టినవి వినలేదు, ఒకరి ఇద్దరి విన్నాను, నాకు చాలా మంచిగా అనిపించింది.
నెక్స్ట్ ఇక అట్లనే కొంచెం తర్వాత లీడర్స్ రమ్య గారు రమ్య గారితోటి జాయిన్ అయినాక తర్వాత మాకు రమ్య గారు వచ్చారు. ఇంకా రమ్య గారిని ఏమన్నా ఉంటే అడగడం. తర్వాత ఏది ఎట్లా అంటే నేను ఏదున్నా మా ఫ్రెండ్ని అడిగేదాన్ని క్వశ్చన్స్ అన్ని. మా విజయలక్ష్మి తను ఉంది కదా, విజయలక్ష్మి తోటి క్లారిటీ తీసుకునే తను మళ్ళా మేడం వాళ్ళ లీడర్ కి ఫోన్ చేసి ఏ డౌట్ ఉన్నా నేను అడిగిన డౌట్ తనకు వచ్చిన డౌట్ అన్ని ఆమె క్లారిటీ తీసుకొని నాకు చెప్పేది. నేను ఏదున్నా విజయలక్ష్మిని అడిగి తెలుసుకునేదాన్ని. తర్వాత ఇంకంతా మంచినే చేశాను. కొంచెం అనివార్య కార్యాల కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఉద్వాసనకు దూరంగా ఉన్నాను, కానీ చాలా నా చేతుల మీద జరగకుండా నా నా సమక్షంలో జరిగింది. అంత నేను అనుకున్నట్టుగానే నాకు నాకు నచ్చినట్టుగా నేను అనుకున్నట్టుగా దగ్గర ఉండి నేనే నా మనసుతోటే చేస్తున్నానని ఉద్వాసన కూడా మంచినే పూర్తి చేశాను. అమ్మవారిని కూడా మంచినే సాగనంపాను. అంతా మంచిగా అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక గురుజీ గారికి దగ్గరికి వచ్చే విషయం ఏంటంటే అసలు ఆ గురూజీ గారికి చాలా ఓపిక ఉందండి. చాలా అసలు నేను ఎక్కడా ఇట్లా ఈ అయ్యగార్ల గురించి అయితే ఎక్కడా చూడలేదు. ఇంత ఓపిక తోటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడం కానీ, అప్డేట్లు ఇవ్వడం కానీ, ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కటి అది చాలా క్లారిటీగా నాకు చాలా ఓపిక మంచిగా అనిపించిందండి గురూజీ గారిది అయితే. ఈ పీఠంలోకి వచ్చినాక క్రమశిక్షణ గాని, ఏ ఏ పూజ ఎలా చేసుకోవాలి, దేని ఫలితం ఎలా ఉంటది, అసలు పూజ చేయడం వల్ల ఏంటిది మనకు అని చాలా తెలుసుకున్నాం గురూజీ గారి గురించి. ఆయన గురించి తెలుసుకోవడం వల్ల అయితే మిగతా అంతా సాధకుల వాళ్ళ క్వశ్చన్స్ వినడం, వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఏమేమి క్వశ్చన్స్ వచ్చున్నాయి మా మనసులో ఉన్నాయి కూడా మిగతా సాధకులు అడగడం, దాని ద్వారా మేము తెలుసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కటి గురూజీ గారు పెట్టే అన్న సంతర్పణల గురించి అన్ని చాలా చాలా బాగా అనిపించింది. ఇటువంటి ఇది ఈ ట్రస్ట్ గురించి ఈ శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం లాంటిదైతే నేను ఎక్కడా చూడలేదు. మామూలుగా ఏ గురూజీ అయినా ఎవరైనా ఇట్లా చెప్పడం, ఒక మంత్రం ఇస్తురంటే ఇవి మంత్రం ఇవ్వడం, ఇట్లా తీసుకోవడం, ఈ నవరాత్రుల పూజలు ఇవన్నీ నాకేం తెలియదు. మా ఇంట్లో నిత్యం దీపం పెట్టుకుంటాము. మా కుప్పలమ్మ చాలా ఏండ్ల కింద ఉన్నది. మామూలుగా పూజలు చేసుకుంటాం మేము. శ్రావణ మాసంలో అవి బలి ఇవ్వడం ఇవి చేసుకుంటాం. ఈ సంవత్సరానికి ఒకసారి ఉప్పలమ్మ పండుగ కూడా చేసుకుంటాం. కానీ ఎక్కువ మేము వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇట్లా ఈ నవరాత్రుల పూజలు ఇవి ఏం చేసుకోం. మామూలుగా గణేష్ నవరాత్రులు చేసుకుంటాం, కానీ ఇంత ఇంత శుద్ధిగా ఇంత పద్ధతిగా ఏది చేసుకోం. మామూలుగా మొక్కినం అంటే మొక్కినం అంతవరకే. ఈ గురుజీ ద్వారా మంత్రోపదేశం తీసుకొని ఈ దీంట్లో మంచిగా సాధన చేసి ఆ అమ్మవారు ప్రతి ఒక్కటి ఇట్లా అన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కటి మనకు చెప్పినట్టుగానే ఇది ఇట్లా చెయ్యి ఇది ఇట్లా చెయ్యి అని అమ్మవారే చేపిస్తున్నట్టుగా అనిపించింది. చాలా మంచిగా అనిపించిందండి. మంచిదండి. ఇప్పుడు మీరు ఈ నవరాత్రులు ఇలాంటివి ఎప్పుడు చేయలేదన్నారు కదా! ఆ అసలు వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలిసిందండి? అలాగే ఈ నాకైతే నవరాత్రులు చేసుకోవాలని ఎలా అనిపించింది? నాకు వారాహి అమ్మవారి గురించి తెలియదండి. ఈ ఇయర్ కాకుండా పోయిన ఇయర్ మా మా తమ్ముని వాళ్ళ వైఫ్ ఉండి ఇట్లా మాకు అప్పుడు సృష్టి ఉందండి. మా మామగారు చనిపోతే సృష్టి ఉన్నది. మరి తను నన్ను పిలవలేదు, నాకు తెలియదు. అసలు నేను ఈ ఫోటో కూడా అమ్మవారి ఫోటో కూడా నాకు ఉంటదని తెలియదు. అసలు అమ్మవారు ఉంటారు, ఇది ఒక రూపం అమ్మవారిది ఉంటదని కూడా నాకు తెలియదు. అయితే ఈ ఇయర్ కాక పోయిన ఇయర్ మా మా తమ్ముని వాళ్ళ వైఫ్ నవరాత్రులు చేస్తుంది. మా మమ్మీ చెప్పింది అనమాట. తన ఇంట్లో చేస్తుంటే మా మమ్మీ చెప్పింది తను ఏదో నవరాత్రులు చేస్తుంది, రోజు అమ్మవారి ఇట్లా ఫోటో పెట్టుకుంది, ఆమె వరాహ రూపంలో ఉన్నది. ఆ తను ఎప్పుడు నైట్ టైంలోనే చెయ్యాలి, ఆమెకు ఉదయం టైంలో చెయ్యొద్దంట. రోజు నైవేద్యాలు పెడుతుంది. మామూలుగా ఆమె మామూలుగా చేసుకుంది. యూట్యూబ్ లో ఏదో ఎవరిదో ఫాలో అయ్యి చేసుకుంది, కానీ ఇట్లా చెప్పలేదు నాకు. ఇట్లా యూట్యూబ్ లో ఫాలో అయ్యి చేసుకుంది, కానీ ఇంత వివరంగా ఎప్పుడు చెప్పలేను, నేను తను అడగలేదు. కానీ ఈ నవరాత్రుల గురించి నాకు ఈ మా ఫ్రెండ్ విజయలక్ష్మి గారు చెప్పారు. చెప్తే ఓకే. దాని గురించి పీఠంలోకి వచ్చి దాంట్లో జాయిన్ అవ్వడం ఉమ్, ఇది జరిగింది. అట్లా అట్లా తెలుసు, కానీ నాకు ఈ నవరాత్రులు ఇది అఖండ దీపం ఇవన్నీ పెట్టడం తెలియదు. ఓకే.
అంటే దుర్గా గారు అంటే మీరు పీఠం గురించి మీకు మీ ఫ్రెండే చెప్పారు. ఆవిడకి అంతకు ముందు పీఠం గురించి తెలుసా అండి? ఆ తనకు నల్గొండ నుంచి నల్గొండ నుంచి ఎవరు అండి మరి నాకు తెలియదు. నల్గొండ నుంచి మాకు లీడర్ ఎవరు నాకు కూడా తెలియదండి. తను వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా పీఠం గురించి తను తెలుసుకున్నది. ఆ సరే. ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని తనకు సర్కిల్ ఎక్కువ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తను తెలుసుకొని నాకు చెప్పింది. నాకు చెప్తే నేను ఓకే అని నేను జాయిన్ అయినా అని అయితే చెప్పాను మీరు కదా. చెప్పండి చెప్పండి. నేను చెప్పాను. తను చెప్పినాక కూడా నాకు ఇద్దరు అమ్మ వాళ్ళు కాల్ చేశారు. ఒక అమ్మకి అమ్, అప్పుడు కాల్ చేసిన అమ్మ లేదు. ఇప్పుడు గ్రూప్ లో ఉందో లేదో కూడా నాకు తెలియదు. కానీ రమ్య మేడం మళ్ళా కాల్ చేశారు. అప్పుడు చేశాక ఆ, తను కొన్ని రోజులు కంటిన్యూస్ అయ్యింది కదా. తర్వాత ఏదో అవును. అనివార్య కార్యాల వల్ల వెళ్ళిపోయింది కదా. తర్వాత మళ్ళీ ఓకే. మీరు వచ్చారు నాకు లీడర్. ఆ అవునండి. ఆ, అది తెలుసు. అంటే మా ఫ్రెండ్ ద్వారానే తెలిసింది నాకు సపరేట్ గా ఈ ట్రస్ట్ గురించి, ఈ కాళీ వారాహి అమ్మవారి గురించి అయితే తెలియదు. మా ఫ్రెండ్ దగ్గర నుంచే తెలుసుకున్నాను. తనకు మాత్రం సర్కిల్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారని చెప్పింది తను నాకైతే. సరే, మంచిదండి. అయితే మీ ఫ్రెండ్ చెప్పిన తర్వాత పీఠంలోకి వచ్చారు మీరు. పీఠంలోకి వచ్చిన తర్వాత మన పీఠం మీద నమ్మకం కానీ, గురువు గారి మీద నమ్మకం కానీ ఎలా కలిగిందండి? ఆ నాకు ఫస్ట్ టైం ఫోటో ఫోటో తీసుకోమన్నారు కదా గురూజీ గారు. అప్పుడు తనే బుక్ చేసింది. తన పేరు మీదనే నాకు కూడా బుక్ చేసింది ఫోటో. తను తీసుకున్నాక ఫోటో రోజు నేను లేను. ఫోటో వచ్చిన రోజు నేను ఊరికెళ్ళాను. తను ఫోటో వచ్చాక నాకు ఒక రోజు పంపించింది. పంపిస్తే నేను ఒక మంచి రోజు చూసుకొని ఫోటో పెట్టుకొని ఆ నైట్ టైంలో మంచిగా జప సాధన చేసుకోవడానికి ఆ రోజు రెడీ అయ్యి కూర్చున్నానండి జప సాధనలో. ఆ కూర్చున్నాక మామూలుగా ఫస్ట్ నాకేం తెలియదు జప సాధన కూడా ఎలా చేయాలో. కానీ ఆ చెప్పారు కదా ఎలా చేయాలి ఏంటిదని. అంత కాల్ చేసే అది గ్రూప్ ఫాలో అవుతుంటే దాంట్లో చెప్పిన విధంగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక పావు గంట సేపు ఏం అనిపించలేదు. తర్వాత కొంచెం 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 నాకు తెలియకుండానే లోపలికి ఇట్లా లీనమైపోయి ఇట్లా కొత్తగా ఏదో దేవి ఆవాహనం చేసుకున్నట్టు కొంచెం అది నాకు తెలియకుండా నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ సౌండ్ కూడా వినపడనంత నేను అంత జప సాధనలో ఉన్నాను. మంచిగా అనిపించింది. అప్పుడు అనిపించింది అసలు నిజంగా అమ్మవారు ఉన్నారు. ఇది ఇది ఒక ఒక ట్రస్ట్, ఒక మామూలుగా ఒక ఫోటో తెచ్చుకొని అమ్మవారి పేరు మీదనే సాధన చేస్తుంటే ఇంత అనుభూతి కలిగింది. అదే అదే కనుక ఈ దీని గురించి ఈ శక్తిపీఠం శ్రీ కాళీ వారాహి శక్తిపీఠం గురించి లోతుగా తెలుసుకొని ఇంకా 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 తెలుసుకొని ఈ నవరాత్రుల దీక్షను చేస్తే ఇంకా చాలా బాగుంటుందని అనిపించిందండి. అప్పుడు ఒక్కరోజు సాధనకే నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ నాకు కొంచెం సాధనలు కానీ ఆ కొంచెం పూజ చేస్తున్నప్పుడు కానీ కొంచెం మంచి పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. అయితే ఓకే. దీని గురించి ఇంకా సాధన చేస్తే ఇంకా బాగుంటదేమో అని అట్లా అట్లా అనుకున్నానండి. ఓకే. మంచిదండి. అయితే మనకి పీఠం అమ్మవారి ఫోటో తీసుకున్నారు కదా మీరు. ఆ ఫోటో మీద మీ అభిప్రాయం, అంటే అమ్మవారిని చూసిన తర్వాత ఏమైనా అనుభవాలు కలిగాయా? అమ్మవారిని చూశాక చాలా భయం. ఒకసారి నేను ఓపెన్ చేశానండి. ఒక్కసారి ఒళ్ళంతా ఇట్లా గగురు పొడిచినట్టు, ఒక్కసారి ఇట్లా గుండెల్లో భయం అనిపించిందండి అమ్మవారిని ఇట్లా చూడంగానే. అంటే ఫస్ట్ టైము అట్లా వారాహి కాళీ వారాహి ఇట్లా కాళీ రూపం కదా. అట్లా చూసి ఒకసారి అందరూ ఇట్లా మా ఫ్రెండ్ కూడా చెప్పినప్పుడు ఇట్లా ఇట్లా ఆ, కొంచెం ఇట్లా వైబ్రేషన్స్ లాగా వచ్చినాయి, భయపడ్డా అని చెప్పింది. అదే మదిలో పెట్టుకొని నేను ఓపెన్ చేసి చూసాక నాకు కూడా అసలు చాలా ఇట్లా వైబ్రేటింగ్ గా కొంచెం ఇట్లా అదేదో ఒక శక్తి వచ్చినట్టుగా, అదేదో శక్తియే మన ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపించిందండి నాకు కూడా ఫోటో ఓపెన్ చేశాక. ఖచ్చితంగా ఆ పవర్ ఉందండి ఆ పీఠంకి. గురూజీ ద్వారా వచ్చిన ఆ ఫోటోకి చాలా పవర్ ఉంది. చాలా మంచిగా అనిపించింది పెట్టినాక.
ఆ సాధన చేసుకునేటప్పుడు గాని చాలా మంచిగా అనిపించిందండి. అయితే మీరిప్పుడు ఫోటోని చూడగానే ఫస్ట్ ఒళ్ళు గొగిరి పొడిచిందన్నారు. అలాగే భయమేసిందన్నారు కదండీ! అంటే అమ్మవారి రూపాన్ని మొదటిసారి చూడడం వల్ల, తర్వాత ఆ ఉమ్. భయం ఎలా పోయింది? అమ్మవారికి ఎలా దగ్గరయ్యారు అది చెప్తారా? ఆ అమ్మవారికి దగ్గర ఏంటంటే మళ్ళీ ఒక రోజు మంచి రోజు చూసుకొని గ్రూప్ లో ఎట్లా సాధన చేయాలని తెలుసుకుంటుంటే మా ఫ్రెండ్ని అడిగాను, ఎట్లా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ గణపతి ప్రార్థన చేసుకొని గురు ప్రార్థన చేసుకొని ఇట్లా అది మన కులదైవం మన గ్రామ దేవతను అంతా తలుచుకొని ఇట్లా ప్రాసెస్ చెప్పింది తను. ఆ రోజు అట్లా స్టార్ట్ చేశాక సాధన చేసినాక నాకు అప్పుడు భయం అనేది ఏమనిపించలేదు. ఒకసారి సాధన చేసుకున్నాక అప్పుడు అమ్మవారికి దగ్గరైన అని అనిపించిందండి. అప్పుడు అమ్మవారిని చూస్తే ఏం అనిపించలేదు, అప్పుడు భయం అనిపించలేదు. ఆ రోజు నేను సాధన చేసుకునేటప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు, కరెంట్ పోయింది, కానీ నేను అదంతా మర్చిపోయాను. కూర్చొని ఆ, దగ్గర దగ్గర గంటకి ఎక్కువ కూర్చున్నాను సాధనలో. నాకు చాలా ఇట్లా మంచిగా అనిపించింది, పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. అట్లా నాకు తర్వాత ఇక ఏమనిపించలేదు. చూస్తా చూస్తా ఇంకా చూడబుద్ధి అయింది. ఇంకా ఇప్పుడు నవరాత్రుల్లో కూడా జప సాధన ఒక 1 అవర్ ఒక 1 అవర్ చేసుకుంటే వీలు పడకపోతుంటే మళ్ళీ సాధన చేసుకోవాలి అమ్మవారికి సాధన చేసుకోవాలని అనిపిస్తుండేది ఎప్పుడు నవరాత్రుల టైంలో కూడా. చాలా మంచిగా అనిపించిందండి. మంచిదండి. అయితే మనకి పీఠంలోకొచ్చిన తర్వాత నవరాత్రులకి ముందు చాలా రోజులు సమయం ఉండటం వల్ల గురువుగారు మన పీఠం పేరుతో జపసాధన చేసుకోమన్నారు కదా! మీరలా ఉమ్. చేసుకున్నప్పుడు మీకేమైనా అనుభవాలు కానీ, అసలేమైనా శక్తి ఏమన్నా అనిపించిందా మీకు? ఆ ఆ టైంలో కొంచెం వచ్చాయి, కొన్ని కొన్ని అనిపించాయి, మంచి పాజిటివ్ కూడా అనిపించినాయి. కొంచెం గుర్తులేదు కానీ అంతా మంచినే అనిపించింది, నెగిటివ్ అయితే ఏం రాలేదు. ఆ కొన్ని కొన్ని వచ్చినాయి, కొన్ని గుర్తులేవండి, కానీ పర్లేదు. అది వచ్చినవైతే ఆ శక్తి అయితే మీకు తెలుసు కదా! ఆ పీఠం ఆ యొక్క శక్తి శక్తి మీరు ఫీల్ అయ్యారు. ఖచ్చితంగా అండి. అంటే అది మనమే ఏదో మనమే చేసి మనమే వచ్చినట్టు కాదు, దానికి దానికి వెనక ఎనర్జీ ఉంది. అది మనల్ని ముందరికి నడిపిస్తుంది అనే భావన అయితే ఖచ్చితంగా మనసులో ఉందండి. ఒక పీఠానికి గాని మన గురూజీ గారు గాని అదొక అదొక శక్తి, ఒక శక్తి అనేది ఉన్నది. అందువల్ల మనల్ని నడిపిస్తుంది. ఏదో మనమే చేశాం మనకే వచ్చింది అయితే దాంట్లో అదైతే కాదండి. అదొక శక్తి ఉంది. ఆ శక్తి మనకు ముందుకు నడిపిస్తుంది అనేది అయితే నమ్మకం నాకు చాలా వచ్చిందండి. మంచిదండి. అందువల్ల మనకు ఆ ఆ రావడం, మనము సాధనలో కూర్చున్నప్పుడు ఆ అనుభవాలు రావడం అయితేంది, మనకు లేని ఎప్పుడో మా ఎవరెవరో కనిపించడం ఏదో చెప్పడం, అమ్మవారు కూడా అన్ని రూపాలలో నాకు దర్శనం ఇచ్చిందండి. అన్ని రూపాలు కనిపించడము, మా మా పెద్దవాళ్ళు పితృదేవతలు కనిపించడం, చాలా అనుభవాలు వచ్చినాయండి. చాలా మంచిగా అనిపించింది అసలు. అంటే మామూలు పూజలు చేసుకున్నప్పుడు నేను మామూలుగా దండం పెట్టుకోవడం, నైవేద్యాలు పెట్టడం, ఇవి ఇంతవరకే. కానీ ఈ సాధనలు చేయడము, జప సాధన చేయడము, ఆ ఇవి ఎక్కువ మేము ఈ మంత్ర ఇవి కూర్చొని ఎక్కువసేపు ఎక్కువ ఏ శ్లోకాలు కూడా అవి చదివేంత టైం కూడా ఉండదండి. మాది బిజినెస్ పరంగా అయితే మాకు చాలా హడావిడిగా ఉంటది. మాది బిజినెస్, ఓన్ బిజినెస్. నాకు చుట్టూ పని వాళ్ళు, ఇంట్లో ఇబ్బందులు చాలా ఉంటాయి, ఎప్పుడు వర్క్ బిజీగా ఉంటది, ఎప్పుడు ఉరుకులు పరుగులుగా ఉంటది. కానీ ఈ 1 మంత్ నుంచి అయితే నాకు చాలా ప్రశాంతంగా ఈ నవరాత్రుల్లో చాలా ఏ ఆటంకాలు రాకుండా అంత మంచిగా జరిగిందండి. చాలా సంతోషం అండి. అయితే మన పీఠంలో ప్రతి ఆదివారం జూమ్ కాల్స్ జరుగుతాయి. అలాగే మీకు కొన్ని జూమ్ కాల్స్ ఇవ్వటం జరిగింది. అంటే పీఠం సాధకుల అనుభవాలు. ఆ, అవి విన్నంత వరకు వాటి నుంచి మీరేమైనా నేర్చుకున్నారా? విన్న తర్వాత మీకెలా అనిపించింది? నేను ఎక్కువ వినలేదండి. ఒకరు మాత్రం విన్నాను, తన పేరు నాకు అంత గుర్తులేదు, శివనా ఏదో అనుకుంటా. శివ ఆ, శివ గారు. తను ఆ, ఎవరు ఎవరండి? శివ గారేనండి. శివ గారి సాధన గురించి విన్నానండి. ఆయన పడ్డ కష్టాలు బాధలు చాలా మంచిగా అనిపించిందండి నాకు. ఆయన ఒక గురూజీ కోసం ఎంత తపన పడ్డాడు, ఆయన ఒక సాధన చేయడానికి ఒక మంత్రం తీసుకోవడానికి ఎంతగా సాధన చేశాడు, ఎంతగా వెతికాడు అంటే ఒక మంత్రం తీసుకోవడానికి ఇంత ఉంటదా అసలు. అయితే మనకు ఇంత ఫ్రీగా అసలు మనకు అనుకోకుండా మనకి ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గాని ఇట్లా
అసలు నేను ఆ సాధకుని ఆ విన్నాక మాత్రం నాకు అసలు ఇంత ఈజీగా ఈ మంత్రం వచ్చిందా అనిపించిందండి. అసలు ఎంతో పుణ్యం ఉంటే గాని అసలు ఇట్లా వారాహి నవరాత్రులు చేసుకోవడానికి గాని ఒక గురువుపదేశం తీసుకొని మంత్రం తీసుకొని దాని జప సాధనం చేయడం గాని ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఇట్లా రాదని అనిపించిందండి. ఆ సాధకుని విన్నాక ఆ బాధలు ఆ కష్టాలు ఆయన పడ్డ ఆ ఆవేదన అంతా చాలా మంచిగా అనిపించిందండి. అసలు ఆయన గురించి తెలుసుకున్నాక మాకు ఇంత ఈజీ అయిపోయిందా అనిపించిందండి. ఇది మీకు ఒకటి. పీఠం చెప్పండి దుర్గా గారు. ఏం లేదు. చెప్పండి మీరు చెప్పండి. పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ మీకు ఎలా ఉన్నాయండి? పీఠం నియమాలంటే మామూలుగా ఇది ఇంత ఇంత పవర్ ఉన్నందుకు ఆ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఉత్తనే మనం మొక్కినమా పోయినమా అంటే అది రాదు. అన్ని నియమాలన్నీ కరెక్ట్ గా మనం ఉన్న గురుజీ పెట్టినవన్నీ ఏమైనా కష్టమేమైనవి కాదు. మనం ఎంత శుద్ధిగా ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేసినప్పుడే దేవికి ఎంత దగ్గర అమ్మవారికి ఎంత దగ్గరగా ఉన్నప్పుడు మన పూజ అయితే గాని మన మనస్సు అంత దగ్గరగా ఉన్నప్పుడే ఆ శక్తి అనేది మనకు వస్తది. అనే ఉత్తనే దండం పెట్టి కొబ్బరికాయ పెట్టి నైవేద్యం పెడితే అట్లా రాదు. ఇట్లా మనం ఎంత సాధన చేసినప్పుడు అది మన దేవి అనేది మనకు దగ్గర అవుతది. అట్లా అట్లా నాకు నియమాలు అని అంత నాకు కష్టం ఏమనిపించలేదండి. అంత గురుజీ గారు అన్ని ఆలోచించి అన్ని చూసి ఉన్నారు కాబట్టే కదా అవి ఈ సాధన ఇంత ఇంత చేస్తేనే అమ్మవారు మనకి ఇంత దగ్గర అవుతది అని అనిపించింది. కానీ గురూజీ గారు పెట్టిన నియమాలకైతే నాకు ఎటువంటి ఇబ్బందులు అనిపించలేదు. చాలా మంచిగా అనిపించింది. మనకు ఒక క్రమశిక్షణ ఒక అలవాటు ఇది ఇట్లనే చెయ్యాలి. ఈ ఈ పూజ ఇట్లనే చేస్తే ఇట్లా మంచిది. రోజు మనం చేసేది దేవుడు దీపం ముట్టియడం కొబ్బరికాయ కొట్టడం ఇది కాదు. అసలు దే ఆ అమ్మవారిని ఎట్లా ఆవాహనం చేసుకోవాలి ఎట్లా పూజించాలి ఏది ఎట్లా చెయ్యాలి అని చెప్పారు. దాని గురించి తెలుసుకున్నాం. అసలు ఇది ఇట్లా చేస్తే మంచిది అది మాత్రం తెలుసుకున్నామండి. చాలా తెలుసుకున్నాము. ఈ నవరాత్రుల సాధనలో అయితే చాలా తెలుసుకున్నాం. చాలా శాతం వరకు ముందుగా కూడా చేసుకోవడానికి ట్రై చేస్తామండి. ఎన్ని ఇబ్బందులున్నా ఏదున్నా ఒక దేవుని గురించి ఒక గంట టైం అన్నా కేటాయిస్తామని అనుకుంటున్నాండి ఇప్పటి నుంచి అయినా. తప్పకుండా అండి. పీఠంలో ఇక ముందు కూడా చాలా మంచి అవకాశాలు గురువు గారు కల్పిస్తారు. తప్పకుండా మీరు చూసుకోండి అవన్నీ. అయితే చూసుకుంటాను. పీఠంలో సాధకులు మీకు ఏ విధంగా సహాయపడ్డారండి? ఆ పీఠంలో సాధకులు వచ్చేసి ఆ మంచినే అందరూ మీరు చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారండి. ఎనీ టైము మీకు వర్క్ తో ఎంత బిజీగా ఉన్నా కానీ మీరు ఒక వాయిస్ మెసేజ్ పెట్టగానే ఒక 5 seconds లో కానీ ఎమ్మటే ఎంత బిజీగా ఉన్నా కానీ ప్రతి ఒక్క దానికి ఆన్సర్ దొరికేదండి. ఏ విధంగానో ఇది దొరకలేదు ఇది ఇట్లా అయ్యింది అని ఒక్కసారి కూడా అనిపించలేదు. ఎవరైనా ఫస్ట్ మాకు ఈ గ్రూప్ లో జాయిన్ అవున్నారు కూడా చాలా బాగా చెప్పారు. ఆమె తన పేరు తెలియదు కానీ నాకు తను కూడా ఎవరో అమ్మ గాని ఫోన్ చేసింది. తను మాత్రం చాలా బాగా చెప్పింది. తను చెప్పినాక ఒక్క సెకండ్ కే నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే ఎమ్మటే జాయిన్ అయినండి. చేసుకోను అని అనిపించింది ఫస్ట్. లేదు ఏదైతే అదైంది అనుకొని మళ్ళీ గట్టిగా అనుకొని సరే అమ్మా నేను కూడా జాయిన్ అవుతా నేను కూడా చేసుకుంటాను ఒక్క నిమిషానికే ఆలోచించుకోకుండా నాకు అన్నాక జాయిన్ అయినాక తెలిసింది ఎంతో అదృష్టం ఉంటే గాని ఇది దొరకదు అని అనిపించిందండి. చాలా సాధకులంతా చాలా బాగా చే మంచిగా ప్రతి ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వడం కానీ అన్నిటికీ మంచిగా సహాయపడ్డారండి అందరూ. ఎవరి వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. అంతా అది మంచిగా. అది మాకు గురువు గారు ఇచ్చిన ఏమంటారు బాధ్యత అండి. మాకు ఒక అవకాశం కూడా అందరికీ చెప్పమని. అలాగే పీఠంలో ఉన్న సాధకులు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, వారి వారి బాధ్యతను నిర్వహించారు. అదంతా గురువు గారి అనుగ్రహం వల్లనే. ఆ అది కూడా ఒక గొప్ప విషయం అండి. మనమందరం కలిసి గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అవునండి. అయితే దుర్గ గారు మంత్రదీక్షకి మీరు పీఠంలోకి వచ్చిన తర్వాత మీకేమైనా ఖర్చు అయిందా అండి? పీఠం నుంచి అంటే గురుదక్షిణ లాంటివి అడగటము లేదా అస్ హోమం కానీ ఇలాంటివి చేయాలి అని ఏమైనా మీకు వచ్చినాయా అలాంటి మాటలు? లేదండి అస్సలు లేదండి. అస్సలే లేదు. ఆ ఒక్క ఫోటో బుక్ చేసుకున్నప్పుడే తప్ప గురూజీ గారి నుంచి గాని సాధకుల ద్వారా గాని ఏది అసలు అలాంటిది ఏదీ లేదు.
మా ఇంట్లో అందరికీ చెప్పాను. అసలు ఇంత ఫ్రీగా ఎవ్వరు అసలు ఒక గురూజీ అనే అతను ఇంత ఒక టీం లాగా ఇంత నడిపిస్తూ తను ఏది ఆశించకుండా ఇంత మందిని ముందరికి నడిపిస్తూ ఒక హిందూ తత్వం గురించి గురూజీ గారు ముందరికి పోవడానికి ఎంత కృషి చేస్తున్నారో చాలా బాగా అనిపించిందండి. అసలు ఇట్లా ఎక్కడ చూడలేదండి మేము. ఇంత ఫ్రీగా ఇవి అందరినీ సాధకులని అంత ఒక గ్యాదర్ చేసి వాళ్ళని మంచిగా ఒక క్రమంగా నడిపిస్తూ నవరాత్రులు చేయడం గాని అన్న సంతర్పణలు చేయడానికి గాని గురుజీ గారు ఎటువంటి విరాళాలు తీసుకోకుండా తన సొంత ఖర్చుతో ఆ అన్న సంతర్పణలు చేయడం ఇవి నాకు చాలా బాగా అనిపించిందండి. మా సార్కి కూడా చెప్పిన, మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తే అవునా అని చాలా సంబరపడుతుంది. చాలా మంచిగా అనిపించిందండి నాకైతే గురుజీ విషయంలో. అసలు అవునండి. ఇట్లా ఇట్లా ఎవ్వరు ఉండారని. ఆ. అయితే మొదటి రోజు మనం ఏ విధంగా చేసుకోవాలి, నవరాత్రి దీక్ష ఏ విధంగా ప్రారంభించాలో గురుగారు మనకి విధి విధానాలు ఇచ్చారు కదండి ముందుగానే, ఒక 2-3 రోజుల ముందుగానే. అది విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది గురువు గారు చెప్పిన పద్ధతి? ఏమైనా అంటే మంత్రం ఇవ్వటంలో గాని తీసుకొని మీకేమైనా ఇబ్బందులు అనిపించాయా? ఆ మంత్రం తీసుకొని ఆ విధి విధానాలు గురించి విన్నప్పుడు ఎలా చేసుకుంటాను, ఏ టైంలో నాకు 12:40 వచ్చిందండి నాకు టైము. ఆ టైం వరకల్లా మా ఇంట్లో ఎట్లుంటదో, మా ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని ఇట్లా చాలా భయంగా అనిపించింది. కానీ నేను ఫస్ట్ టైం నేను చేసుకోవడం, నా సొంతంగా నేను చేసుకోవడం, కానీ ఇది ఎట్లా ముందరికి పోతుందో, నేను మంత్ర దీక్షను కరెక్ట్ గా తీసుకుంటానా చేయగలుగుతానా అనిపించింది. కానీ ఆ టైం వచ్చేసరికి నాకు తెలియకుండానే అన్ని టకా 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 చేశానండి. గురువు గారు అసలు టైం టు టైం అప్డేట్ ఇవ్వడం, ఏది ఎలా చేయాలని ప్రతిదీ క్లియర్ గా చెప్పడం, ప్రతిదీ అప్డేట్ ఇవ్వడం వల్ల తెలియకుండానే అయిపోయిందండి. ఏ ఇబ్బంది లేకుండా మంచిగా అసలు మంచి ధ్యానం తోటి శ్రద్ధతోటి అది ఆ మన అఖండ దీపం పెట్టుకున్నానండి. అఖండ దీపం పెట్టుకున్నాక అప్పుడు ప్రశాంతంగా అనిపించిందండి. అప్పటి వరకు ఎట్లా ఎట్లా ఏం చేయాలని చాలా ఇట్లా మనసులో ఒక వేదన, తెలియని బాధ. పెట్టినాక మాత్రం ప్రశాంతంగా ఏ ఇబ్బందులు లేకుండా మంచిగా అనిపించింది. అంటే అఖండ దీపం అంతకు ముందు పెట్టారా అండి? ఇదే నే- మొదటిసారా? లేదండి, నేను ఎంతవరకు అఖండ దీపం అనేది పెట్టలేదు. ఎప్పుడు అసలు చెప్పాను కదా, ఈ నవరాత్రులు అలాంటివి ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు మా ఇంట్లో ఇలాంటివి నవరాత్రులు కానీ ఇది చేయలేదు. నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను మామూలుగా. వాయనాలు అవి ఇస్తాను, నైవేద్యాలు చేసి పెడతాను ఇంతవరకే. కానీ పూజారిని పిలిచి ఇట్లా చేయడం అవి ఏం లేదు. కాకపోతే మాకు కేదారేశ్వరి నోములు ఉన్నాయి, దీపావళి నోములు. అట్లా మామూలుగా ఏ అయ్యగారు వచ్చినా అన్ని దక్షిణ తీసుకొని ఆయన అన్ని విధాలుగా ఆయనని సంతోషపెట్టి పంపించి ఆయన టైం కోసం వెయిట్ చేసి ఆ గంటలు గంటలు కూర్చొని ఇవన్నీ నేను చేయడం వల్ల మా ఇంట్లో వాళ్ళకు ఎవరు అయ్యగార్లు అనేటోళ్ళు దక్షిణ కోసమే ఆచిస్తారు. అలా అట్లా అయితేనే పూజలు చేస్తారు, లేకపోతే చెయ్యరు. ఇట్లా మా ఇంట్లో కొంచెం ఇట్లా అయ్యగార్ల మీద గాని ఇట్లా కొంచెం మూఢనమ్మకంగానే ఉంటారు. కానీ నేను గురూజీ ద్వారా చూసింది అయితే అదంతా అబద్ధం అని అనిపించిందండి. ఆ అసలు అందరు అలా ఉండరు. ఒక ఒక అయ్యగారు అనేటోళ్ళు, ఒక గురూజీ అనే వాళ్ళు ఇప్పుడు మన మన గురూజీ లాగైతే ఎవరు ఉండరని అనిపించిందండి. నాకు చాలా బాగా అనిపించింది గురూజీ విషయంలో అయితే. అయితే ఇప్పుడు మరి ఈ నవరాత్రుల వల్ల ఆ గురువుల మీద, పూజారి గారుల మీద ఉన్న అనుభవం మీ కుటుంబ సభ్యులకు కూడా మారిందా అండి? ఆ మారిందండి కొంచెం. అయింది, మంచిది. దాంట్లో పవర్ ఉందండి. మా సార్ కూడా నేను ఒకటి అనుకుంటున్నా, అది ఖచ్చితంగా అయితే నేను వచ్చే ఇయర్ నేను కూడా చేస్తాను నవరాత్రులన్నీ ఇలాకనే అన్నాడండి. ఒక జస్ట్ 1 అవర్ కిందనే తను కూడా అనుకుండు, నేను ఒక పని అనుకుంటున్నా ఖచ్చితంగా అయితే మాత్రం నేను వచ్చే ఇయర్ నేను కూడా నవరాత్రులు పూజ చేస్తా అని అన్నాడండి. అంటే గట్టిగా దండం పెట్టుకో, గట్టిగా అనుకో, ఖచ్చితంగా అమ్మవారు మనల్ని ముందరికి నడిపిస్తది. మన మన ఆశ మంచిదైతే అది ఆటోమేటిక్ గా నడిపిస్తది అని చెప్పాను నేను కూడా. తప్పకుండా అండి. పీఠం పేరు, మన గురువు గారి పేరు, గురు పరంపర తలుచుకుంటే తప్పకుండా అనుకోని ఆ, కార్యక్రమాలు కానీ, అనుకునే కోరికలు కానీ అన్నీ నెరవేరుతాయి. ఆ ఉమ్, నమ్మకంతో చేయాలి మనం. అయితే అవును. ఇది మీరు అఖండ దీపం మొదటి రోజు కొంచెం భయపడ్డారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అన్నారు.
సో దీపం పెట్టిన దగ్గర నుంచి ప్రశాంతంగా ఉందన్నారు. అలాగే మీరు జపసాధన కూర్చున్నప్పుడు ఆ మొదటి రోజు కార్యక్రమం కానీ, సాధనలో కానీ ఏమైనా అనుభవాలు కలిగాయండి? అసలు మొదటి రోజు మీ అనుభవం ఎలా ఉంది? మొదటి రోజు అనుభవం వచ్చి ఆ ఆ అది దీపారాధన చేసిన తర్వాత నేను అంత పూర్తి అయిపోయేసరికి నేను సాధన టైంలో నాకు 1:30 అయ్యిందండి. 1:30 అవుతుంది. 1:30కి కూర్చున్నాక ఆ అమ్మవారు ఇంకా నేను ఆ ఆవాహనం చేసినాక అమ్మవారు వచ్చి అనిపించిందండి. అమ్మవారు వచ్చింది అక్కడకు, అమ్మవారు దీ- దీపంలో ఉన్నది అని నా మనసుకి గట్టిగా చెప్పిందండి. ఎమ్మటే అమ్మవారి రూపం కాళీ వారాహి కాకుండా మామూలుగా మన వారాహి రూపంలో, లక్ష్మీదేవి రూపంలో స్పష్టంగా కనిపించిందండి అమ్మవారు. నాకు శివయ్య రూపం కూడా కనిపించిందండి. అప్పుడు అనిపించింది ఈ నవరాత్రులకు, ఈ అఖండ దీపారాధనకి ఇంత శక్తి ఉంటుందా అని అప్పుడు అనిపించిందండి. అప్పుడు ఇంకా జపసాధనలో ఆ దీపం అదే అఖండ దీపం పెట్టినాక జపసాధనలో కూర్చున్నాక అప్పుడు ఆ అనుభవాలు వచ్చినాక నాకు మంచిగా తృప్తిగా మనసు ప్రశాంతంగా అనిపించిందండి. ఆ, ఆ రోజు అయితే మంచిదండి. అనుభవాలు ఖచ్చితంగా అమ్మవారు అయితే నాకు కళ్ళకు స్పష్టంగా కనిపించింది. ఇది మొదటి రోజు మీకు ఆ విధంగా అనుభవాలు కలిగాయి. అయితే అంతకు ముందు ఎవరో వచ్చి అలాగా ఇలా నవరాత్రులు చేసుకోకూడదు అది ఇదని ఎవరో చెప్పారు అన్నారు కదండి నెగటివ్ గా. సో ఆ తర్వాత మీరు మన పీఠంలోకి వచ్చారు. గురుగారు ఆన్లైన్ లో మంత్రం ఇస్తున్నారు అంటే గురుముక్త మనం ప్రత్యక్షం కాకుండా ఆన్లైన్ లో ఇస్తున్నారు కదా. సో ఆన్లైన్ లో తీసుకునే మంత్రాలకు శక్తి ఉంటుందా అని కొంతమంది సందేహం ఉంటుంది, నమ్మరు. సో అలాంటి వాళ్ళకి మీరేమైనా సమాధానం చెప్తారా? మీ స్వయంగా ఏమైనా అనుభవాల వలన? చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. అది పవర్ అనేది మనకు వచ్చే గురూజీ మీద, మన ఒక శక్తి పీ ఒక ఇప్పుడు గురూజీ స్థాపించిన శక్తి పీఠం మీద ఎంతో పవర్ ఉండబట్టి అది అసలు గురువు గారు ఎంత కృషి చేశారో ఆ కృషి ఫలితం ఇప్పుడు మన ఈ శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం. దాని దాని గురించే గురూజీ ఇట్లా ఎంత సాధన చేయడం వల్లనో గురూజీకి ఆ శక్తి వచ్చింది. ఆ శక్తి ఆ గురూజీ ద్వారా మనకు వస్తుంది అనేది ఇది స్పష్టంగా తెలిసింది. అది ఆన్లైన్ లో చెప్పడం, ప్రత్యక్షంగా చెప్పడం అనేది లేదు. ఆ శక్తి అనేది ఉన్నది, ఖచ్చితంగా ఉంది. అది గురూజీ ద్వారా మనకు సాధ్యమైంది. అది ఎంత సాధన చేసింది మన గురూజీ మీద ఆధారపడి ఉంటది. కానీ అది ఎదురుంగా ఇయ్యడం, మనం అక్కడ గుళ్ళోనే తీసుకోవాలి, హోమం చేసి తీసుకోవాలి, ఒక పూజ చేసి తీసుకోవాలని అట్లా లేదు. మనం ఎంత శ్రద్ధ భక్తులతో చేశామో ఆ మనం తీసుకున్న గురూజీ దగ్గర ఎంత శక్తి ఉండేదనేదే ముఖ్యమండి. నా దృష్టిలో అయితే నాకు ఇప్పుడు ఆ గురూజీ ద్వారా అంత నమ్మకం కలిగింది. మన గురూజీకి అంత శక్తి అంత ఉంది కాబట్టి మనల్ని ఇంత 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 మందిని ఇట్లా తీసుకొని ఒక గ్రూప్లు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్లు చేసి వాళ్ళ సాధకుల ప్రశ్నలకు ప్రతి ఒక్కరికి ఓపిక సమాధానం ఇచ్చి గురుజీ గారు అంత ఓపిక అంత ఉంది కాబట్టే ఇది సాధ్యమైందండి. మామూలుగా అయితే సాధ్యం కాదు, ఎవరికైనా సాధ్యం కాదు. నాకు తెలిసి అయితే నేను అసలు చూడలేదు, ఫస్ట్ ఎక్కడ వినలేదు. ఒక ఆన్లైన్ మంత్రం తీసుకొని ఇట్లా చెప్పాను కదండి. మా మద్దలు కూడా చేసింది ఒకరిది యూట్యూబ్ లో ఫాలో అయ్యి, కానీ తను మామూలుగా ఇదంతా ఏం నాకు చెప్పలేదు. కానీ నేను ఇదంతా చూడలేదు, వినలేదు. ఇదే ఫస్ట్ టైం ఒక గురుజీ ద్వారా ఇంత అసలు మనం చేసిన మంత్ర దీక్షకి ఇంత శక్తి ఉంటదా. చెప్పారు కదా గురూజీ గారు, అంత ఎంతో శక్తి ఉంటే గాని అది మీ దాకా వస్తుంది. మీరు ఎంతో అదృష్టం ఉండ కాబట్టి మీరు అందుకున్నారు. అది మాత్రం ఒకటి తెలిసిందండి. అవునండి. చాలా చక్కగా చెప్పారు. అంటే గురువుల్ని ఎలా నమ్ముకోవాలో, ఆయన గురువు గారి శక్తి ఎలాంటిదో అది నమ్మకం ఉంటే చాలు. మనం ఎలా తీసుకున్న మంత్రం అది ముఖ్యం అది కాదని చాలా ముఖ్యం కాదు. చక్కగా చెప్పారు. అవును. అది ముఖ్యం కాదండి. మనం గురూజీ మీద పెట్టుకున్న నమ్మకం, గురూజీ శక్తి పీఠం మీద పెట్టుకున్న నమ్మకం చాలు. అది ఒక నమ్మకం, దేవుడు ఉన్నాడు, మన గురువు గాని నమ్ముకోవాలి, ఆ దేవిని నమ్ముకోవాలి. దానివల్ల మనకు వచ్చే సాధన మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. మనం నమ్మలేదు అంటే నమ్మలేదు, అంతవరకే. మనం తృప్తిగా నమ్మి అమ్మవారి మీదనే భారం వేసి, గురువు గారి మీద భారం వేసి అంత మంచి జరిగిందని అనుకుంటే అంతా మంచి జరుగుతుందండి. నాకు కొన్ని అనివార్య కొన్ని
అని కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం ఉద్వాసనకు దూరంగా ఉన్నా కానీ నాకు ఎలా జరుగుతుందో ఏమైతుందో అని నాకు చెప్పాను కదండి, 3 రోజులు నేను దూరంగా ఉండేసరికి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. అసలు ఇంత కష్టపడి చేసుకుని నేను ఉద్వాసనకి ఎందుకు దూరం అయిపోయాను, మస్తు ఏడ్చానండి. అసలు చాలా బాధ అనిపించింది. కానీ మా ఇంట్లో వాళ్ళు చెయ్యాలని అది ఫస్టే జరిగింది. అట్లా ఉందో ఏమో తెలీదు నాకు కూడా. మా అత్తయ్య ఈ పూజలు ఏంటిది, ఇది ఏం చేస్తుర్రు, ఈ రోజు ఏం చేస్తుంది ఈమె తన మనసులో అనుకుందేమో, తన చేతుల మీద జరగాలని ఉందో ఏమో గాని అసలు నాకన్నా బాగా మా అత్తయ్య చాలా మంచిగా నిష్టగా నైవేద్యాలు వండి పెట్టడం కానీ, ఈ 4 రోజులు అఖండ దీపాన్ని చూసుకోవడం గాని, మా సార్ గాని అన్ని ఏ ఏ ఆటంకం లేకుండా అందరికి అన్న సంతర్పణ చేసి మంచిగా ఉద్వాసన చేసి అమ్మవారిని సాగనంపడం అంత బాగా జరిగిందండి. అవునండి. ఇలాగా ఈ నవరాత్రి దీక్షకి వచ్చే ముందు అంటే ప్రారంభించే మొదటి రోజు కొంతమందికి అవాంతరాలు కలిగాయి. వచ్చిన తర్వాత కొంతమందికి అవాంతరాలు కలిగాయి. చాలా మంది బాధపడ్డారు. దానికి ఉమ్. గురువుగారు చాలా చక్కగా సందేశం ఇచ్చారు. ఏమండి బాధపడకండి అని. అది చూసిన ఉమ్. తర్వాత మీరు ఆహ్, అంటే బాధపడటం మానేసారా? ఆ ఎంతైనా కొంచెం అనిపించింది. తాను నా చేతుల మీదుగా చేసుకోలేదు అని అనిపించింది. కానీ గురూజీ గారు చెప్పానంక ఆ మనకొచ్చిన నేను 6 రోజులు చేసిందంతా ఆ నేను పడ్డ బాధ, ఈ ఉద్వాసనలో ఈ 3 రోజుల దూరమైన అన్న బాధ, నేను దగ్గర ఉండి జరిపించుకోలేదన్న బాధ, ఇంకా గురూజీ గారు పెట్టిన మెసేజ్లు అవి ఇవి చదివినాక కొంచెం ఉపశమనం అనిపించింది. నా మనసుకు నేను కుదుట చెప్పుకున్నా. ఏంటంటే ఇప్పుడు నేను చెయ్యకున్నా మా ఇంట్లో వాళ్ళు నా తరపున చేస్తారు. అది నేను చెప్తేనే ఇట్లా అని చెప్తే చేస్తారు. నేను దగ్గరుండి చేయలేదన్న పేరే గాని అంతా మంచి జరిగింది. ఆ గురూజీ గారు చెప్పినాక నాకు కొంచెం కొంచెం మంచిగానే అనిపించింది. ఏం నెగిటివ్ గా ఏం పెట్టుకోకుండా నేను చేయకపోయినా మా వాళ్ళతో చేయిస్తున్న తృప్తి, కొంచెం మంచి తృప్తి అనిపించిందండి. ఎట్లా అవునండి. ఏంటిది అని కొంచెం గాబరాగా అనిపించింది. కానీ నాకు వీలు పడినప్పుడు తర్వాత వాళ్ళు చేసినాక అమ్మవారిని సాగనంపాక అంత మంచిగా అనిపించింది. మంచిదండి. అయితే ఈ చేసినన్ని రోజుల్లో అమ్మవారికి పూజ చేసుకున్నారు, సాధన చేసుకున్నారు. వాటిల్లో వచ్చిన అనుభవాల్లో మీకు నచ్చినవి కొన్ని అనుభవాలు చెప్తారా? ఆ చెప్తానండి. నేను ఆ, నవరాత్రుల్లో నాకు ఎక్కువ వచ్చాయండి. నవరాత్రుల్లో ఒకసారి నాకు మా పితృదేవతలు అంటే మా మామయ్య గారు చనిపోయి వన్ వన్ 1 ఇయర్ అవుతుంది. మొన్ననే అయిపోయింది సంవత్సరికము. ఆ మళ్ళీ మా పెద్దత్తయ్య అని ఒక ఆమె ఉంటది, తను కూడా చనిపోయి చాలా ఏండ్లు అవుతుంది. 7-8 ఇయర్స్ అవుతుంది. అయితే వాళ్ళు సాధ మధ్యలో నేను నవరాత్రుల్లో జప సాధన చేసే టైంలోనే ఆ స్పష్టంగా ఆమె ముత్తైదువే అనమాట. స్పష్టంగా మా మామయ్య, మా అత్తయ్య, ఇంకా మా నానమ్మ గారు చనిపోయి కూడా 10 ఇయర్స్ ఎబో అవుతుంది. ఆ ఒకటే రోజు ముగ్గురు కనిపించారు. ముగ్గురు కనిపించారు. మళ్ళీ సాధన తెల్లారి మళ్ళీ మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ సాధనలో మళ్ళీ కనిపించారు. అట్లా అయితే ఒక రోజు కనిపించిన రోజే నేను గురువు గారిని ఆ అది అడిగాను మామూలుగా, ఇది అప్డేట్ లో అడిగాను. గురుజీ గారు ఇట్లా నేను పర్సనల్ మెసేజ్ పెట్టాను తెలియక. అది చనిపోయిన వాళ్ళు కనపడుతున్నారంటే మనకేందో కొంచెం నెగిటివ్ గా అనిపించిందని నాకు తెలియక నేను పర్సనల్ మెసేజ్ పెట్టాను. అయితే గురూజీ గారు అది అది తప్పమ్మా, పితృదేవతలు వాళ్ళు ఆ దేవతల తర్వాత మన మంచి కోరుకునే వాళ్ళు మీ పిల్లల గురించి కానీ మీ గురించి కానీ మీకేదో చెప్పడానికి వస్తారు తప్ప వాళ్ళకు అట్లా అనుకోవద్దమ్మా. ఇది మీరు గ్రూప్ లో అప్డేట్ చేయండి, నేను సమాధానం ఇస్తాను అన్నారు. అన్నంగానే నేను మళ్ళా వాట్సాప్ లో మళ్ళా క్షమించండి గురువారు, దాని గురించి తెలియక నేను మీకు పర్సనల్ మెసేజ్ పెట్టాను. మీరు ఇచ్చిన మెసేజ్ చాలా మంచిగా అనిపించింది గురువు గారు. నాకు వాళ్ళు ఏదో పితృదేవతలు అంటే దేవతలతో సమానం. మళ్ళీ ఎప్పుడైనా మన మంచి కోరుకొని ఏదో చెప్పడానికి వస్తారు తప్ప అలా అనుకోవద్దు. నేను పితృదేవతల గురించి మొత్తం చెప్పాలంటే ఒక రోజు మొత్తం పడుతుంది. అదంతా మనకు ఈ అప్డేట్ లో సరిపోదు. కానీ మీకు వచ్చిన అట్లా ఏం నెగిటివ్ గా పెట్టుకోకండి, చాలా మంచిది, మీ ఎంతో పుణ్యం ఉంటే గానీ అట్లా కనిపించరని చెప్పారు అప్పుడు గురువు గారు. నాకు అప్పుడు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. మళ్ళీ ఒక రోజు ఒక ఇద్దరు ముగ్గురు వీడియోలు కనిపించారు.
అది కూడా నాకు కొంచెం ఎట్లనో వీడియోలు కనిపించారేంది అట్లా అనిపించింది. అట్లా అనిపిస్తే దానికి కూడా గురూజీ గారు మెసేజ్ అప్డేట్ లో అడిగితే అది కూడా మంచిదేనమ్మా, నీకు రాను రాను తెలుస్తది అని చెప్పారు. రాను రాను తెలుస్తది అని అంటే నాకు తెలిసింది కూడా. నేను ఈ నవరాత్రులకు దూరంగా ఉండే టైంలో మా అత్తయ్య, చెప్పాను కదా మా మామయ్య గారు లేరు, మా అత్తయ్య చేయాల్సి వచ్చిందని. మా అత్తయ్య అవును. చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడే గురూజీ చెప్పింది ఎమ్మటే కనిపిస్తూనే ఉంది. మా అత్తయ్య చేతుల మీదనే అన్ని జరిగిపోయినాయి. అప్పుడు అనిపించింది గురూజీ గారు ఎందుకు చెప్పారా, నా విషయంలోనే ఇంత తొందరగా చూపించిందా అనిపించిందండి. నాకు ఎమ్మటే కనిపించింది నాకైతే. అవును. అట్లా అయితే ఎప్పుడు మీకు చెప్పండి. ఇప్పుడు వీడియోల గురించి తక్కువ అంచనా వేసుకోవద్దమ్మా. మనకి వాళ్ళు అన్ని కార్యాలు చేసి అంత అంత మంచిగానే కోరుకుంటారు కాబట్టి ఎప్పుడు అట్లా చేసుకోవద్దంటే ఇక గురువు గారికి మనసులో క్షమాపణ చెప్పుకున్నారు, అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ఆహా ఈ విషయంలో ఇది నాకు ముందల్నే తెలుస్తుంది అంటే అప్పుడు మా అత్తయ్యే అసలు ఈ పూజ చేసిన కాంచి మా అత్తయ్య కొంచెం సందేహంగా చూడడం, సందేహంగా ఆలోచించడం, ఆ నాకేం చెప్పకుండా చేస్తుందేమో అని అనుకోవడం అట్లా బాగా పెట్టుకుంది మా అత్తయ్య మనసులో. అవును. అలాంటిది మా అత్తయ్య చేతుల మీదనే కానీ ఈ ఉద్వాసన కార్యక్రమం మొత్తం 4 రోజులు ఆమె చేతుల మీదనే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తనకు తృప్తి అనిపించింది. దేవి నవరాత్రుల్లో చేసుకునే ఎంతో పుణ్యం ఉంది ఆమెకు కూడా. మా మమ్మీకి గాని మా అత్తయ్యకి గాని చేసుకోవడం ఆమెకి ఎంతో పుణ్యం, మా మమ్మీకి ఎంతో పుణ్యం వాళ్ళకి దక్కింది. ప్లస్ నాకు దక్కిందని గురూజీ ద్వారా ఈ ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించిందండి. మంచిదండి. అయితే మనకి అనుభవాలు వచ్చిన తర్వాత గురువు గారికి వాటికి వివరణ ఇస్తారు కదా! మీకు అవి విన్న తర్వాత గురువు గారు చెప్పిన తర్వాత మీరెలా అనుకునేవాళ్ళు? అంటే కరెక్ట్‌గా సందేహ నివృత్తి జరిగేదా? కరెక్ట్‌గా చెప్పారు అని అనిపించేదా? అనిపించిందండి. చాలా శాతం వరకు మిగతా సాధకులు పెట్టినవన్నీ ప్రతిది ఒక్కటి నేను కూడా రోజు ప్రతి ఒక్కటి వినేది. మనకి ఏదో తెలియనిది ఏదన్నా తెలుసుకోవచ్చు అని కొందరు సాధకులు పెట్టినవన్నీ వినడం, మనకు చెప్పినవి వినడం, అన్ని సందేహాలు ప్రతిదీ అసలు గురూజీ తన కళ్ళతోటి చూసినట్టుగా అమ్మవారే ఆ తనతోటి చెప్పిస్తున్నట్టుగా, తనే ఒక అమ్మవారి రూపంలోనే తను చెప్తున్నట్టుగా అంత అంత క్లియర్ గా అంత వివరణగా ప్రతి ఒక్కదానికి అట్లా అప్డేట్ ఇవ్వడం చాలా మంచిగా అనిపించిందండి. అమ్మగారే చెప్తున్నారేమో తన కనుదృష్టితోటి చూస్తుంటే తను ఎదురుంగా కూర్చొని చూసినంత వివరంగా చెప్పారండి గురూజీ గారు మాత్రం. ఈ విషయంలో చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కరికి ప్రతి రోజు అప్డేట్ ఇవ్వడం, ఏదైనా ఆలస్యమైన వాటికి కూడా ఎవరెవరు ఎప్పుడు ఇచ్చారో టైం టు టైం చూసుకొని ప్రతి అప్డేట్ ఇవ్వడం, గురువు గారే ఎదురుంగా కూర్చొని చూసినట్టు దాని దివ్య దృష్టితో చూసినట్టు చెప్పడం చాలా మంచిగా అనిపించిందండి. అంత శక్తి ఉందా గురువు దగ్గర? చాలా అసలు గురువు గారి దగ్గర నిజంగా శక్తి అసలు చాలా ఉందండి. చాలా గొప్ప విషయం అసలు. చాలా అవునండి. మన మంచిది. నమ్మకాన్ని బట్టి తప్పకుండా నమ్మాలి. అది మంచిదండి. మనకి మనం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. గురువుగారికి మన పీఠంకి ఉమ్, ఎంత శక్తి ఉందో అది మనం అనుభవిస్తేనే తెలుస్తుందండి. అయితే అవునండి. మీరు మంత్రదీక్షకి ముందు కానీ, మంత్రదీక్ష చేసేటప్పుడు కానీ మీలో ఏమైనా మార్పులు కలిగాయా? అంటే అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు? తర్వాత ఎలా ఉన్నారు? ఏమైనా మార్పులు కానీ, పరీక్షలు కానీ వచ్చాయా? అంటే నవరాత్రి దీక్ష ప్రారంభించే ముందు కానీ, ప్రారంభించాక కానీ? ఆ నవరాత్రుల దీక్ష ప్రారంభించక ముందంటే ఎట్లా చేసుకుంటాము, అసలు ఇది వీలైతుందా కాదా, 9 రోజులు అఖండ దీపం అంటే నాకు దాని గురించి ఏం తెలియదండి అసలు. అసలు శూన్యం. అసలు ఎట్లా పెట్టాలి ఎలా చూసుకోవాలని అంటే గణేష్ నిమజ్జనాలప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం అక్కడ దగ్గర మేము పూజలు చేయడమే తప్ప ఈ ఈ అఖండ దీపం ఎట్లా ఎట్లా చూసుకోవాలి ఏంటిదని నాకు దాని గురించి అంత తెలియదు. ఆ కానీ ఈ అఖండ దీపాన్ని ఎట్లా చూసుకోవాలి ఇవి కొంచెం భయం అనిపించింది. ఒక నవరాత్రుల విషయంలో జపసాధన ఇది దీనికి ముందల సాధనకు ఇది నవరాత్రులకు ముందలో అయితే ఎన్ని ఆటంకాలు వస్తాయో, ఇంట్లో ఇంట్లో ఎంత ఇబ్బంది పెడతారో, ఎలా చేసుకోవాలంటుంటే కానీ ప్రతిరోజు తెలియకుండానే నాకు తెలియకుండానే అసలు రోజు రోజు గడుస్తుండే నవరాత్రులు దగ్గరకు వస్తుంటే ఎవ్వరు అసలు కొంచెం కూడా ఏ అభ్యంతరం చెప్పకపోవడం, దానంతట అదే టైం వచ్చేసరికి అన్ని వాటంతట అవే జరిగిపోతున్నాయి నాకు తెలియకుండానే. ప్రతిదీ నేను అనుకోగానే ఇది కావాలి ఈ టైంకి అనేది దగ్గరకు వచ్చేస్తుంది చేస్తున్నా.
అంత మంచిగా అనిపించింది. నాకు ఏదైనా ఆరోగ్యం సహకరించినప్పుడు కూడా, కొంచెం ఒళ్ళు సుస్థి చేసినప్పుడు కూడా, ఒక అమ్మవారికి గురూజీ గారికి క్షమాపణ చెప్పుకొని కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళా సమయం కాగానే లేచి స్నానం చేసి యథావిధిగా మళ్ళా పూజ జప సాధన చేసుకుంటుంటే అంత మంచిగా అనిపించిందండి. నవరాత్రుల్లో కొంచెం అన్ని వడ్డంకులు వస్తూనే ఉన్నాయి, కానీ వాటంతటా అది జరిగిపోతుంటే మళ్ళీ ముందుకు జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికైతే ప్రశాంతంగానే కంప్లీట్ చేసుకున్నాండి. మంచిదండి. అయితే మన పీఠం తరపున అంటే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాల్లో అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి కదా! అది విన్నప్పుడు అలాగే సాధకుల అనుభవాలు పంచుకున్నప్పుడు మీ అభిప్రాయం చెప్తారా వాటి మీద? అది చాలా మంచిదండి. అసలు అన్న సంతర్పణ అనేది అన్ని దానాల్లోకెల్లా అన్నదానం అనేది గొప్పదని అనిపిస్తదండి. కానీ నాకు ఎప్పుడు సాధ్యం కాలేదు. మేము మా ఇంట్లో వర్కర్స్ ఉంటారు. మామూలుగా మేము చేసే పూజల టైంలో చెప్పాను కదా, మేము ఎక్కువ బలిదేవతలు చేస్తామని. అట్లా కనీసం ఒక 200 మందికి అట్లా ఇప్పుడు చేసాం కానీ ఇట్లా ఏ- ఇట్లా దేవి నవరాత్రుల టైంలో కానీ, మామూలు గణేష్ నవరాత్రుల టైంలో కానీ అట్లా చేస్తాం అన్న సంతర్పణ. కానీ ఇట్లా ఈ గురూజీ గారు చేసే అన్న సంతర్పణలో కానీ నేను ఎప్పుడు వినలేదండి. తన గురూజీ గారు తన సొంత ఖర్చులతోటి ఇంత టైం ఉపయోగించుకొని తోటి సాధకులతోటి అందరినీ గ్యాదర్ చేసి ఇట్లా ఒక అన్న సంతర్పణ చేస్తుంటే వాళ్ళు అక్కడ ఆ ప్రసాదం స్వీకరిస్తుంటే వాళ్ళు పడే సంతోషం, సాధకులంతా కలిసి ఒక దగ్గరనే వంట చేసి అవి పంచడం, ఇది చాలా మంచిగా అనిపిస్తుందండి. చాలా మంచిగా ఉంది ఆ అనుభవం అనేది, చాలా బాగుంటది. కానీ మాకేమన్నా అవకాశం వస్తుందో కానీ అనుకుంటే మా ఇంట్లోనే పరిస్థితులు సహకరించవు. మేము మొన్న లాస్ట్ టైం కూడా ఆ, ఈ ఇక్కడ అరుణాచలంలోనో ఏదో మా ఫ్రెండ్ వెళ్దాం అన్నది, చెప్పాను కదా విజయలక్ష్మి అని. అవును. అరుణాచలం తను అండి. అరుణాచలం అన్న సంతర్పణకు వెళ్దామా అన్నది. కానీ ఇక మా ఇంట్లో కొంచెం పంపించారండి, ఒంటరిగా పంపించారు. అంటే ఇంకా నేను ఇట్లా ఒంటరిగా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఏమంటారు అన్న కొంచెం దిగులుగా, అది అయ్యో నేను చేసుకోలేకపోతున్నా అని అనిపించింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ గురూజీ గారు ఇప్పుడు శ్రీ అది చెప్పారు కదా, ఉమ్, మనకి శివుంది. ఈ అవును. కురి ఇప్పుడు రీసెంట్ గా వీరభద్రస్వామి అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వర దగ్గర అన్న ఉజ్జయిని సంతర్పణ. మహంకాళి గురించి అవును. అదే ఇప్పుడు మా ఫ్రెండ్ అక్కడికి వెళ్దామా అని అడుగుతున్నది. మా సార్ గారిని కూడా అడుగుతున్నాను, వెళ్దాము బాగుంటది, మా గురుజీ గారు ట్రస్ట్ నుంచి అక్కడ చాలా బాగుంటది దర్శనాలు కానీ అక్కడ అన్న సంతర్పణలు అవి చాలా, మన ట్రస్ట్ నుంచి పోతే చాలా బాగుంటది దర్శనాలు అవి పర్సనల్ గా చేపిస్తారు, చాలా బాగుంటది వెళ్దాము అని ఇప్పుడే మా సార్ గారిని పర్మిషన్ అడుగుతున్నాను. మా తమ్ముడు మా వాళ్ళకు కూడా చెప్పాను, అందరం అనుకొని వెళ్దాము అని అనుకుంటున్నామండి. ఓకే. మేము ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు, ఈ వీడియోలలో చూడడం ఇవే. కానీ అంత అసలు అంత అట్లా సాధ్యం అవుతుందా అని అనిపిస్తుంది. ఇంత మందికి ఎంతో ఓపికగా వంట చేసి ఆ వడ్డించి అంత మందిని రిసీవ్ చేసుకొని ఇదంతా సాధ్యమా అసలు అని అనిపిస్తుందండి. గురుజీ గారు ధన్యవాదాలండి, అసలు ఇట్లా చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమి అంటే ఆశించకుండా. అన్న సంతర్పణ అంటే నలుగురికి అన్నం ఇవ్వటం కదా! అన్న సంతర్పణే కదా! అనే భావన అందరిలో ఉంటుంది. కానీ బయట జరిగే అన్న సంతర్పణకి, మన పీఠంలో జరిగే అన్న సంతర్పణ వేరండి. ఇక్కడ అవును. దేవతలే వచ్చి స్వీకరిస్తారు. ఆ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కానివ్వండి, అన్నాన్ని కానివ్వండి, నైవేద్యాన్ని. అవన్నీ మీ వారికి చెప్పండి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహము అవన్నీ ఉంటాయి. మీరు కూడా వచ్చి పాలు పంచుకోండి. ఎందుకంటే చాలా మంది దేవతా దర్శనాలు కలుగుతాయి అక్కడికొచ్చాక. ఆ, అది మీకే తెలుస్తుంది ఆ అనుభవాలు. అలాంటి అదే అదే అన్న సంతర్పణ ఎప్పుడు చూసుండరు అనే భావన తప్పకుండా కలుగుతుంది మీకు. ట్రై చేస్తానండి. మా సార్కి చెప్పడం, ఒకసారి తీసుకొని వస్తే తను కూడా నమ్ముతాడు. ఒకసారి చూపించాలని నాకు కూడా ఏ, ప్రత్యక్షంగా చూసి దాంట్లో పంచుకోవాలని నాకు కూడా ఉంది. ప్రయత్నిస్తాను, ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. చాలా ఉంది నాకు చెయ్యాలి. కనీసం దాంట్లో మనం చూసి చెయ్యకున్నా దగ్గర నుంచి చూడడం, అవి అసలు ఎట్లా చేస్తున్నారు, ఏంటిది అని తెలుసుకోవడం అని చేయాలని ఉంది. ప్రయత్నిస్తున్నాను, చాలా ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఉజ్జయిని కాడికి రావడానికి చాలా ట్రై చేస్తామండి.
చేయండి. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. తర్వాత ఆ, మన అంత అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది. భగవంతుని ఆ! దయ అండి. ఆ! అయితే మనకి జూమ్ కాల్స్ లో గురువుగారు మాట్లాడటం కానీ, ప్రతి ఒక్క చిన్నదానికి వివరణ ఇవ్వటము అలా ఉమ్. చేస్తుంటారు కదండీ! అయితే జూమ్ కాల్స్ లో గురువుగారు మాట్లాడిన తర్వాత మీ మీ అభిప్రాయం ఏంటండి? విన్న తర్వాత గురువుగారు చెప్పిన సూచనలు, సలహాలు విన్న తర్వాత? జూమ్ కాల్స్ లో ప్రతి ఒక్క సందేహం నాకు తెలియంది కూడా వేరే సాధకులు అడగడం, గురూజీ గారు వివరణ ప్రతి ఒక్కదానికి సంక్షిప్తంగా, అసలు ఇంత క్లారిటీగా ఉంటదా మనకు తెలియని కూడా, మనకు తెలిసినవి కొన్ని, తెలియని కొన్ని అందరు సాధకులు అడుగుతుంటే మనకు వచ్చిన డౌట్స్, వాళ్ళకు వచ్చిన డౌట్స్ అన్ని క్లారిటీగా అన్ని చెప్పాను కదండి. కొన్ని అన్ని తెలియదు మాకు, ఈ పూజలు ఇట్లా చెయ్యాలి, ఇదే నియమంతో చేయాలి, ఇంత శ్రద్ధతో చేయాలి, అట్లయితేనే ఇంత ఫలితం ఉంటది అని నాకైతే తెలియదు. కానీ గురూజీ గారు వివరణ ఇచ్చిన తర్వాత చాలా తెలుసుకున్నామండి. ఆహా, ఇది ఇట్లనే చేయాలి, దీనికి ఇలా చేస్తేనే ప్రతిఫలం ఉంటది, ఏదో మనం చేసామా పోయామా అన్నట్టు ప్రతిఫలం ఉండదు. గురూజీ గారు ఇంత ఓపికగా ప్రతి దానికి సంక్షిప్త మంచిగా క్లారిటీగా, ఏ ఏ డౌట్ లేకుండా దీన్ని ఇలా మంచిగా ఒక డౌట్ అడిగినప్పుడు దాన్ని ఎక్కడి నుంచి మొదలుపెట్టి పూర్తి చేసేంత వరకు మనకు మొత్తం ఇక క్లారిటీగా వచ్చేసరికి చెప్పేశాడు గురూజీ. దాని వల్లనే దానిలో ఇక అంత తెలుస్తది. అలా కొన్ని విషయాలు మేము అడగకు, నేను ఒకటి రెండు నేను డౌట్స్ అడిగినా మిగతా సాధకులు అడిగిన వాటితోటి అంత క్లారిటీ వచ్చేసిందండి జుమ్ కాలల్లా. నేను 3 అటెండ్ అయ్యాను, 3 కన్నా ఎక్కువ అటెండ్ కాలేదు. దాంతో మొత్తం నాకు అన్ని చాలా వాటికి క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరికినాయండి. అలాగే. అలాగే మన చాలా సనాతన బాగా. ధర్మం గురించి కానివ్వండి, మన దేవీ దేవతల గురించి, గురువు గారి గురించి మీ అభిప్రాయం చెప్తారా? మన సనాతన ధర్మం అంటే కొంచెం మా ఇంట్లో ఎక్కువ ఏదో పూజ చేసామా, దండం పెట్టుకున్నామా, మనకి ఏం ఇచ్చారు దేవుడు అనే టైపేనండి మా ఇంట్లో వాళ్ళైతే. నిజం చెప్పాలంటే ఎక్కువ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారు, మా డాడీ కూడా బాగా చేసేది. చిన్నప్పటి నుంచి నాకు పూజలు, శుక్రవారాలు అన్ని చేయడం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. ఇక్కడ నా పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చినాక వీళ్ళు కొంచెం నాస్తికుల టైపే అండి మా ఇంట్లో అయితే. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏదో పెట్టుకున్నామా, అయ్యిందా ఇంతవరకు, మా అత్తయ్య కూడా ఏదో పూజ చేసామా అయిపోయిందా అంతవరకే. కానీ ఈ నవరాత్రుల దీక్షలని, అన్న సంతర్పణలు గాని వాటి మీద ఎక్కువ అభిప్రాయాలు అయితే లేవు మా ఇంట్లో వాళ్ళకు చెప్పాలంటే. ఎక్కువ నాస్తికుల టైపే. కానీ ఇంకా మా ఆడపడుచు ఇంకా ఎక్కువ అండి. తను నమ్మదు, కానీ తను కోరుకుంటది దేవుణ్ణి, ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటది. కానీ తనకు చెప్పలేమండి, మేమంత చెప్పలేను, నేను అంత తనకు చెప్పే అంత పెద్దదాన్ని కాను. తను చెప్పినా వినిపించుకోదు. అవును. ఏదైనా మన మన తృప్తి కోసం మనం చేసుకోవాలి, ఎట్లా చేస్తే వస్తుందా, ఇట్లా చేస్తేనే దేవుడు చూపిస్తాడా అంటే మనం దేవుళ్ళకు ఏం చేస్తేనే, మనం ఏదైనా చేస్తేనే కదా వాళ్ళు మనకి ఏదైనా ఇచ్చేది. నువ్వు ఆశించడం కన్నా దేవునికి ఏం చేసినాం అనేదే ముఖ్యమని గురుజీ గారు ఇట్లా మనకు వివరించడం, ఇట్లా నాకు చాలా బాగా అర్థమైంది. కానీ నేను మా ఇంట్లో వాళ్ళకు చెప్పి వాళ్ళకి అర్థం చేసుకుని చెప్పలేనండి. కానీ మా సార్ అయితే అంత అంత కాదు, నేను చెప్తే వింటారు, మా పిల్లలు కూడా ఉమ్, చేస్తారు నేను చెప్పగలిగితే. ఫస్ట్ మార్పు అనేది మా ఇంట్లో నుంచి తీసుకురావాలని అయితే నేను గట్టిగా అనుకుంటున్నా. ఆ దేవిని ఆశిస్తున్నా, గురువు గారిని ఆశిస్తున్నా, మా ఇంట్లో నుంచి మార్పు రావాలని. ఇంకా చూడాలండి ముందు ముందుగా. అన్న గురువుగారి అన్న ప్రయత్నం అదేనండి. మనలో ఆ, ఉన్న మూఢనమ్మకాలు తొలగించి, మన సనాతన ధర్మ గొప్పతనం ఏదో కేవలం ఒక కోరిక కోసం పూజ చేసుకున్నామా, కోరిక నెరవేరితే దేవుళ్ళు, నెరవేరకపోతే దేవుళ్ళు లేరు అనే మూఢ భావన మనలో తొలగాలనే గురువుగారి సంకల్పము. అందువలననే ఇలాగా మంత్రదీక్ష ఇవ్వటం జరుగుతుంది. సరే, మీ ఇంట్లో పెద్దవాళ్ళని మార్చలేకపోయినా కానీ మీ పిల్లలనైనా కానీ చక్కగా మార్చండి. వాళ్ళని మీ ఆలోచనలో ఉన్నట్లు పెంచండి వీలైనంత వరకు. దాని గురించే గురువుగారు వీడియోలో కూడా చాలా చక్కగా చెప్పారు మనకి, ఉద్వాసన కార్యక్రమం వీడియోలో. అది విన్నారు కదా? విన్న తర్వాత ఆ, మీకు ఎలా అనిపించింది? పిల్లల్ని ఎలా ఆ, పెంచాలి ఏంటి గురువుగారు చెప్పారు కదండి. అవునండి, చాలా మంచిగా అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు పిల్లలు వాళ్ళ తత్వంలను పెరగడం, అదే అదే ఏ, ఆలోచించడం, అదే రీతిలో పోవడం పిల్లలకు. మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు కొంచెం.
అంటే వాళ్ళ వీళ్ళు తోటోళ్ళు మా అత్తయ్య మామయ్య వాళ్ళు చెప్పింది వినడం అట్లనే అలవాటైంది. కానీ ఇప్పటి నుంచైనా మార్పు రావాలని గురుజీ గారు చెప్పింది చాలా మైండ్ లో బాగా పడిందండి నాకు. పిల్లల్ని ఫస్ట్ నేను నేర్చుకొని పిల్లలకు కొంచెమన్నా నేర్పిద్దామని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినండి. కొంచెంలో కొంచెమన్నా పిల్లల్ని మార్పు తేవాలని అనుకుంటుందండి. గురూజీ గారి వీడియోలు చెప్పింది అయితే చాలా కరెక్ట్ అండి. ఇప్పుడున్న పరిస్థితులు, ఆ మతాలు మారడం, అన్ని వేరే వేరే అవి పూజలని ఈ పూజలని రావడం, ఇవన్నీ చెడగొట్టే ఎక్కువ వస్తున్నాయి. మన సనాతన ధర్మం మొత్తం నాశనం చేయడానికే ఎక్కువ వస్తున్నాయి. అట్లా కాకుండా మన హిందుతత్వం గురించి, మన మన పూజల గురించి, మన దేవి దేవతల గురించి అయినా మన గురూజుల గురించి అయినా చెప్పాలని నాకు కూడా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇప్పటి నుంచి అనిపిస్తుందండి. నా చేతనైనంత వరకు నా పిల్లలకు, మా వారికి, మా ఇంట్లో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాండి నాకున్నంతల మీరు వరకు. మీరు సంపూర్ణంగా అమ్మవారిని అలా గురువు గారు చెప్పిన విధి విధానాలతో ఫాలో అయి చేసుకుంటే వారిలో మార్పు తప్పకుండా అంతటా అదే వస్తుందండి. అమ్మవారే మారుస్తారు. ఇప్పుడు మీ అత్తయ్య గారి చేత ఏ విధంగా చేయించుకున్నారో మీ అవునండి. కుటుంబం అంతా మారుతుంది. మీరు మన పీఠంలోని సాధకులు రవితేజ గారి అనుభవాలు విన్నారా? ఆ నేనంత వినలేదండి. ట్రై మీరు వారి చేస్తాను, వింటాను. ఆ మీరు తప్పకుండా రవితేజ గారి అనుభవాలు వినండి. వారు వేరే మతం ఆ నుంచి వాళ్ళు విన్నానండి. పూర్తిగా మారారు. విన్నాను. ఇది క్రిస్టియన్ మతం వాళ్ళదే కదా. అవును. అవును. ఆ విన్నానండి, విన్నాను అది పూర్తిగా అలాంటి ఒక వాళ్ళే మన ఆ, సనాతన అవును. ధర్మం మన తెలుసుకొని కుటుంబం అవును. మొత్తాన్ని మార్చారు. ఇంకా మీ వల్ల ఎందుకు అవ్వదు? అవునండి. ఉమ్. విన్నాను సరే. తను పడ్డ బాధలు కష్టాలు అన్ని ఆయన చెప్పడము విన్నాను. నేను కూడా ఒక వీడియో విన్నాను, ఇంకో వీడియో వినలేదు. కానీ తను అనిపించింది వాళ్ళే వేరే మతం వాళ్ళే ఇంత సనాతన ధర్మం గురించి ఏది తెలియని వాళ్ళే ఇంత మారారు. మన ఇంట్లో మార్పు తేవాలంటే మన నుంచే స్టార్ట్ అవ్వాలి అని, మనం హిందుతత్వం గురించి, మనం హిందువులం, మనం పూజలు ఇవన్నీ చేసుకునేది మన నుంచి స్టార్ట్ అయింది. వేరే వాళ్ళు ఎవరో చెప్తే రావద్దు, మన ఇంట్లో నుంచి మనకు అసలు రావాలి అనేది నాకు కూడా గురుజీ గారు చెప్పాక బాగా అనిపించింది. చేయడానికి చాలా ట్రై చేస్తానండి. మాక్సిమం ప్రయత్నం ట్రై చేస్తా. చేయండి తప్పకుండా. ప్రయత్నం అనుకోకుండానే మా సార్ ఇల్లాక అన్నారు. నేను అనుకున్నది ఖచ్చితంగా అయితే నవరాత్రులు చేస్తారు. నాకు చాలా బాగా అనిపించింది. ఆయన నోట్ల నుంచి ఆ మాట రావడం చాలా మంచిగా అనిపించింది. ఆ దేవి అనుగ్రహం, గురూజీ గారి అనుగ్రహంతో అయితే మేము అనుకున్నది కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మా సార్ వాళ్ళతో అయితే నవరాత్రులు చేపిస్తానండి, ఖచ్చితంగా అనుకున్నది అయితే మాత్రం. అలాగే. దుర్గా గారు, గురూపదేశం తీసుకున్న వాళ్ళకి అంటే స్వయంగా చేసుకున్న వాళ్ళకి తేడా ఉంటుందని మీకు అర్థమైందా? ఆ అర్థమైందండి. మా తమ్ముడు కూడా తను మీకు తెలుసా ఈషా ఫౌండేషన్ ఐడియా ఉందా అండి? తెలుసండి. ఆ ఈషా ఫౌండేషన్ తను దగ్గర దగ్గర దాంట్లో జాయిన్ అయ్యి 10-12 ఇయర్స్ అవుతుందండి. ఆ మా తమ్ముడు వాళ్ళది, ఆ, తను మ్యారేజ్ కాకముందే జాయిన్ అయ్యిండు. తను రెగ్యులర్ గా కోయంబత్తూర్ వెళ్తాడు, వాలంటీర్ గా చేస్తాడు. తను తిరగని ప్రదేశం లేదు, చెయ్యని ఎన్ని పూజలని, హోమాలని, ప్రతి ఒక్క గురువు దగ్గరకు, కామాఖ్య దగ్గరికి వెళ్ళి ఒక జప సాధన చేసుకోవడానికి కొన్ని నెలలు వెళ్ళాడండి. అట్లనే ఈ శ్రీశైలం అని, కాశీకని చాలా చాలా ప్రదేశాలు తిరగడం చేయడం చాలా చేసిండు. మా తమ్ముడు ఎక్కువ చెప్తుండు అనమాట ఎప్పుడు, ఏదన్నా దేవి ఆరాధన చేసుకో, నువ్వు ఇంట్లో వాళ్ళ లెక్క ఉండకు, వీళ్ళ లెక్క నమ్మకు, ఏదన్నా దేవి ఆరాధన చేసుకో, ఎవరైనా పర్లేదు నీకు మంచిగా చేసుకో, నువ్వు ఎక్కువ ఈ ఈ పూజలు చేసుకునే దాని మీద ఇట్లా బాగా మైండ్ పెట్టు, నీకు ఇట్లా నమ్మకు, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ నమ్మకు, నీ మైండ్ అంతా వేరేలాగా పెట్టు, టెన్షన్ ఫ్రీగా ఉండు, ఊక చెప్తుంటేవాడు. నేను అనుకున్నాక కొన్ని రోజులకే నాకు ఈ వారాహి నవరాత్రుల గురించి, మన ఈ త్రిశక్తి పీఠం ట్రస్ట్ గురించి తెలిసింది. అప్పటిదాకా తెలియదు. మా తమ్ముడు ఊక చెప్తుంటే నిజమేమో, అసలు ఇట్లా ఉన్నదేమో, నాకు ఇంత అదృష్టం ఉంది కాబట్టి దీంట్లో నాకు ఆప్షన్ వచ్చిందేమో ఛాన్స్, చేసుకొని చూద్దాము అనుకొని మా తమ్ముడు చెప్పినాక గట్టిగా అనుకొని ఏదైతే అదేందని నేను దీంట్లోకి వచ్చినా అండి. వచ్చినాక నాకు చేసుకున్నాక చాలా మంచిగా అనిపించింది. ఆ వాళ్ళు ఆయన చేసిన దాన్ని చూసినాక తను మంత్రోపదేశం తీసుకుండు.
కాకపోతే చెప్పిండు, తను ఏం చెప్పిండు, ఈ 10,000 సార్లు మంత్రోపదేశం అయిపోయినాక యజ్ఞం చేపియాలి, ఇంకొక 1,00,000 సార్లు అయిపోయినాక అన్న సంతర్పణ చేపియాలి. ఇట్లా కొన్ని కొన్ని మొన్ననే రీసెంట్ గానే మేమిద్దరం దాని గురించి డిస్కషన్ చేసుకున్నాం. చెప్పిండు. అంటే ఇంకా ఇంత ఇవన్నీ చెయ్యకుండానే గురూజీ గారి ఒక మంత్రోపదేశం తీసుకొని దాని ద్వారా ఇంత పవర్ ఉంటది, దాని శక్తి మనం ఇంత చూడగలుగుతామని నాకు ఇప్పుడు ఈ నవరాత్రులు అయిపోయినాకనే తెలిసిందండి. నాకు చాలా మంచిగా అనిపించింది. అయితే మీ తమ్ముడు గారు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగారు, అన్ని కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞాలు చేస్తున్నారు కదా. ఉమ్, మీరు మన ఉమ్. పీఠంలో మంత్రం తీసుకున్నారు. మరి మీరు ఇలా మాట్లాడారా? నీకేమైనా అనుభవాలు కలిగాయి? వారికి ఏమైనా అనుభవాలు కలగటం కానీ, ఇలా అసలు అనుభవాలు కలుగుతాయి అనేది మీకు వారి నుండి తెలిసిందా? ఆ తను ఏం చెప్పలేదండి. నేను ఎప్పుడు అంత తనతోటి డిస్కషన్ చేయలేదు. కానీ ఆ తను చేశాడు కానీ ఎప్పుడు వాడు తనకు ఆవేశం, కోపం, ఇంత యోగా మెడిటేషన్ వాళ్ళు బాగా చేస్తారనమాట. యోగా అయినా మెడిటేషన్ అయినా గంటలు గంటలు కూర్చొని యోగా చేయడం, మెడిటేషన్ చేయడం. కానీ వానికి కోపము, ఆవేశం ఏవి తక్కువ లేవండి. చాలా కోపం ఉంటది వానికి. మస్తు ఆవేశంగా ఉంటాడు మనిషి. ఎప్పుడు ప్రశాంతత కోల్పోతుంటాడు వాడు. నాకు ఇంత చేస్తాడు, ఇంత సాధన చేస్తుంటాడు, వీడు ఏం మారలేదు అని ఊక మా నాన్న బాగా బాధపడతాడు ఆయన గురించి. కానీ నాకు ఎప్పుడు వాడిని చూసినా పాజిటివ్ గా అయితే అనిపించదు. కానీ తన దగ్గర శక్తి ఉంది, చాలా నేర్చుకున్నాడు, శక్తి ఉంది. కానీ మనకు ఈ నవరాత్రులలో వచ్చినంత అనుభవం కూడా తన దగ్గర లేదో ఏమో అని నాకే అనిపించింది. అంటే నేను అట్లా వన్ పూర్తిగా నేను అవగాహన చేసుకోలేకపోయినా గానీ నా నేను ఈ నవరాత్రులలో పొందినంత అనుభవం కూడా ఆయన దగ్గర లేదో ఉందో అని నాకు మనసుకైతే అనిపించింది. నేను పూర్తిగా ఎప్పుడు ఆయనతో డిస్కషన్ చేయలేదు. ఇప్పుడు నాకు కొంచెం అనుభవం వచ్చింది కదా, దీన్ని ఈ అనుభవం తోటి ఆయన డిస్కషన్ చేస్తే ఎలా ఉంటదో ఏంటిది అని తెలుసుకుంటాండి. ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా. తప్పకుండా. ఇంతకు ముందు అంటే దీని గురించి నాకు తెలియదు కదా. ఇప్పుడు తెలిసిన దాని గురించి ఈ అనుభవం నేను ఎట్లా తీసుకున్నా, ఈ గురుజీ గారు ఈ మంత్రోపదేశం చేసినాక నాకు ఇట్లా అనిపించింది, అమ్మవారు అన్ని రూపాలలో కనిపించారు, ప్రత్యక్షంగా నాకు ఉన్నదని కనిపించింది అని నేను ఆయనతోటి చెప్పాలని అనుకుంటున్నా అండి. తప్పకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. అయితే దుర్గా గారు, సొంతంగా చేసి ఉంటే మీరు ఈ నవరాత్రులు పూర్తి చేసుకునేవారా? ఖచ్చితంగా నాకు అసలు తెలియదు అండి. నవరాత్రులు అసలు ఎట్లా చేస్తారో, ఎట్లా దీపం పెట్టాలో కూడా తెలియదు అసలు. అంటే చెప్పాను యూట్యూబ్ కదా లో మీ ఆడపడుచు గారు చేసుకున్నారు కదా, అలాగైనా మా మరదలు, చేసుకునేవారా? మా ఆ, మరదలు ఆ తను కూడా అఖండ దీపం ఏం పెట్టలేదు. మామూలుగా మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, అట్లా మామూలు ఒక అమ్మవారి ఫోటో, వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని రోజు నైట్ ఉదయం దీపం పెట్టి, నైట్ దీపం పెట్టి, ఒక చీర, గాజులు, నైవేద్యాలు పెట్టడం అంతవరకే చేసేది. తనకు ఏదో గురువు నుంచి వాళ్ళు మంత్రోపదేశం తీసుకురు. వాళ్ళు మరి అక్కడ వాళ్ళు చేసుకుంటారో చేసుకోరో, రెగ్యులర్ గా చేసుకుంటారో నాకు కూడా తెలియదు. ఇలా చేసుకుందని చెప్పింది తను. ఆమ్, వాళ్ళు తీసుకురని చెప్పారు కానీ దానికి ప్రతిఫలం ఎట్లుంటది ఏంటిది అని నాకైతే ఇంతవరకు నేను అడగలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు. కానీ తను ఇంత గొప్పగా ఏం చెయ్యదు, మామూలుగా చేసింది. తను కూడా కొన్ని ఇంట్లో సమస్యల వాటి గురించి చేస్తున్న వదిన అని చెప్పింది. ఆ అంతా క్లారిటీగా అయితే ఏం చేయలేదు తను. దానివల్ల తను అనుభవం ఏం పొందిందో కూడా నాకు తెలియదు. కానీ నేను చేసిన దాని గురించి అయితే తనకు వివరంగా చెప్పాను. ఇట్లా మాకు ఒక ఇట్లా గురువు మంత్రోపదేశం ఇచ్చిండు అంటే తాను చాలా అవునా, ఇట్లా జరిగిందా, అమ్మ ఇంత మంచిగా ఉంటదా అని అడిగింది తను కూడా. అంటే నేను చెప్పే ముందర నేను జాయిన్ అయ్యేటప్పుడు తనని జాయిన్ అవ్వమన్నా, కానీ నాకు వదిన నా ఉన్న బిజీకి నేను చేయగలుగుతాను చేయలేను, నేను మామూలుగా చేసుకుంటాను అని చెప్పింది. సర్లే తన ఇష్టం అనుకొని నేను బలవంతం చేయడం లేక వదిలేశాను. ఇప్పుడు తను నాకు వీలు పడుతుందో లేదో అనుకొని మామూలుగా చేసుకుంది. మామూలుగా చేసుకొని ఈ నవరాత్రులు కంప్లీట్ చేసింది. ఇంకా తనని ఎక్కువ ఫోర్స్ చేయడం లేక నేను ఇబ్బంది పెట్టలేదండి. కానీ మీరైతే భావిస్తున్నారా? అంటే వారికన్నా కూడా, స్వంతంగా చేసుకునే వారికన్నా కూడా ఆ, మన ఈ పీఠం తరపున గురు సన్నిధానంలో చేసుకోవటం గొప్ప విషయం అని మీకు అనిపించిందా? చాలా నాకు ఎంతో అదృష్టం ఉందని భావిస్తున్నాండి. ఇంత దాకా అసలు నేను చెయ్యను, అసలు ఏముంది చెయ్య అనుకునే దాన్ని. ఓ, ఇంత దూరం అది ఒక 1 మంత్ నుంచి సాధన చేస్తూ
నవరాత్రులు కంప్లీట్ చేసి ఒక మంత్రోపదేశం తీసుకుని ఆ మంత్రోపదేశాన్ని జీవితాంతం స్మరిస్తూ దేవిని ఆరాధిస్తున్నా అనే సంతోషమే నాకు చాలండి. చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు ఈ శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం అమ్మవారి ఆశీస్సులు, గురువు గారి ఆశీస్సులు ఎల్లవేళలా మాపై ఉండాలని కోరుకుంటున్నాండి. నాకు అది చాలా మంచిగా ఎప్పటికీ అనిపించింది. ఉంటాయండి. తప్పకుండా ఉంటాయి. మా గురువు గారి అనుగ్రహం మనందరి మీద ఉంటుంది. అలాగే వారు చెప్పినవి కూడా మనం ఆచరించాలి. అదే గురువు గారు మన నుండి కోరుకునేది. అయితే మన నవరాత్రుల్లో గురువుగారు కొన్ని చెప్పారు కదండి. అమ్మవారికి నివేదన చేయండి, ప్రత్యేకంగా కొన్ని కొన్ని సమర్పించుకోండి అన్నారు కదా. అంటే ప్రత్యేకంగా మనకి శుక్రవారం అమ్మవారికి గోరింటాకు సమర్పించండి, మళ్ళీ పెరుగు వడలు నైవేద్యంగా ఇవ్వండి, చాలా సంతోషంగా స్వీకరిస్తారన్నారు. అది విన్నప్పుడు మీ అభిప్రాయం చెప్తారా? మీకు ఎలా అనిపించిందో? ఆ అనిపించిందండి. అంటే అమ్మవారికి ఏంటిది గోరింటాకు పెట్టడం, ఆ అంటే ఈ నైవేద్యాలంటే ఈ అమ్మవార్లకు ఈ ఇష్టం ఉంటాయి అని తెలుస్తది. కానీ ఈ గోరింటాకు పెట్టడం, దాన్ని మళ్ళా మనం పెట్టుకోవడం, ఈ అనుభవాలన్నీ కొంచెం కొత్తగా అనిపించినాయండి. అంటే మనం పెట్టుకున్నట్టే అమ్మవార్లకు కూడా దేవి ఏదైనా దేవతల నుంచే మనకు వస్తది. గురూజీ గారు చెప్పడం చాలా మంచిగా అనిపించింది. అక్కడ గోరంటాకు పెట్టి ఆ అమ్మవారు పెట్టుకున్న దాన్ని మనం పెట్టుకొని ఆ అనుభూతిని మనం తీసుకొని అది చాలా మంచిగా అనిపించిందండి. అంటే గురూజీ గారు ఇంత ఇంత ఆలోచించడం, దాన్ని మన ద్వారా చేపించడం, ఇదైతే మంచిగా అనిపించిందండి. నాకు చాలా మంచిగా అనిపించింది. అయితే మన ఉద్వాసన కార్యక్రమం అంటే మీరు చేయలేకపోయినా మీ అమ్మగారి చేత, అత్తగారి చేత చేపించానన్నారు కదా. అసలు ఎలా జరిగింది ఆ ఉద్వాసన కార్యక్రమం? దాని గురించి చెప్తారా? ఆ నేను చేయలేకపోతున్నా అంటే ఇక నేను మా ఫ్రెండ్ మా ఫస్ట్ మీకు చెప్పాను కదా. పర్సనల్ గా మీకు చెప్పాను. నేను చేయలేకపోతున్నాను, చాలా బాధ అనిపించింది అని చెప్పాను. గురూజీ గారికి పర్సనల్ మెసేజ్ కూడా పెట్టాను. అది చూసుకొని నాకు వివరణ కూడా ఇచ్చారు. వివరణ ఇచ్చారు, అమ్మ పర్లేదు, మీరు చేయకపోయినా పర్లేదు, మీ ఇంట్లో వాళ్ళతో చేయించాలని ఆ దేవి ఆశీస్సులు ఉన్నాయి వాళ్ళ మీద, అందుకే చేయించండి పర్లేదు, మీరు దూరంగా ఉన్నా మీరు చేయిస్తుందంటే అని చెప్పిండు. అప్పుడు చెప్పినాక కొంచెం మనశ్శాంతి చేసుకొని ఆ వాళ్ళతోటి నేను ఇది ఇలా చేయాలి అని ప్రతిది ఒక్కటి వీడియో కాల్ చేసి ఇట్లా చెప్తుంటే వాళ్ళని ఇది ఇట్లా చేయాలి, ఈ పూజ ఇలా చేయాలి అని ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ చెప్తుంటే వాళ్ళు రోజు జరిగే కార్యక్రమాలు అవి ఇవి అఖండ దీపం జాగ్రత్తగా చూసుకొని, కొంచెం గట్టిగానే చెప్పిన మా అత్తయ్యకు, జాగ్రత్తగా చూసుకోని అంటే తను కూడా చాలా భయంగా శ్రద్ధగా భక్తితో ఉదయం సాయంత్రం స్నానం చేసి పూజ చేయడం, నైవేద్యాలు చేయడం, మా అత్తయ్య కానీ అమ్మ కానీ చాలా నిష్టగా 4 రోజులు చేసి అమ్మవారికి లాస్ట్ రోజు ఉద్వాసన చేసి తనే స్వయంగా ఒక 30 మందికి వంట చేసి మా అమ్మాయి మా అత్తయ్య కలిసి వంట చేసి 30 మందికి ఆ వంట చేసి ఒక 20-25 మందికి వాయనాలు ఇచ్చి అమ్మవారిని మరి మార్నింగ్ లేచి మళ్ళా స్నానాలు చేసి సాగనంపి ఇదంతా నాకే చాలా విచిత్రం అనిపించింది. అసలు ఏమి చేత కాదు, నా చెయ్యలేనన్న మా అత్తయ్యే వాళ్ళ మీద చేతుల మీద జరిగిందని నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఒకవేళ చేయలేదు అనుకుంటున్నాగా మొత్తం వీడియో కాల్ చూస్తూ అమ్మవారిని తలుచుకుంటా అంత నా చేతుల మీద జరిగిందని నాకు కొంచెం సంతృప్తిగా అనిపించింది. అవును. తృప్తిగానే మనం అనిపించింది నాకు కూడా. చెప్పండి. హలో. మీ కుటుంబ సభ్యులందరికీ అవకాశం ఇవ్వాలనే అమ్మవారి సంకల్పం ఏమో, అందుకే అలా జరిగిందండి. ఆ, అయితే మన ఉద్వాసం తర్వాత అమ్మవారికి దిష్టి తీయాలి అని గురువు గారు చెప్పారు కదా. అది అవునండి. వాళ్ళు చెప్తున్నప్పుడు కానీ అలా మీకు ఎలా అనిపించిందండి? అంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో మీతో చెప్పారా? ఏం లేదండి, మేము కూడా చెప్పాను కదా మాకు ఉప్పలం ఉందని, మేము ప్రతిసారికి అమ్మవారికి అట్లా దిష్టి తీసి ఆ గుమ్మడికాయ కొట్టడం అవన్నీ మాకు అనుభవమే ఉంది. ఆ మా అత్తయ్య కూడా మంచిగా అనిపించింది. మా సార్ తోటనే చేయించాను దిష్టి తీయించడం, నిమ్మకాయ తీయించడం. తను కూడా చాలా శ్రద్ధగా భక్తితో అమ్మవారికి బట్టలు పెట్టడము, నైవేద్యాలు పెట్టడము,
అంతా కార్యక్రమం అయిపోయింది ఇంకా ఈ అంటే ఆఫ్టర్నూన్ తిన్నాడు, భోజనం చేసిండు, తను ఉండలేడు. మళ్ళీ ఈవినింగ్ మంచిగా స్నానం చేసి శ్రద్ధ భక్తి తోటి అక్కడ మంచిగా ఎర్ర దుస్తులు ధరించి కూర్చొని నామాలు పెట్టుకొని మంచిగా శ్రద్ధగా మా మా బాబు మా సారు మంచిగా అమ్మవారికి నేను చెప్తుంటే వీడియో కాల్ తో చెప్తుంటే మంచిగా అమ్మవారికి అభిషేకం చేసి ఆ బట్టలు పెట్టి అమ్మవారికి అన్ని సమర్పించుకొని తర్వాత మళ్ళీ నైవేద్యాలు పెట్టి మంచిగా అన్ని మంచి చేసిండండి. తర్వాత ఇక అన్ని అయిపోయినాక పొయ్యి దిష్టి తీయమంటే గుమ్మడికాయ తోటి నిమ్మకాయ తోటి తీసి తనే వెళ్ళి బయట వేసి బయట దాన్ని అవతల వేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ మంచిగా అంత మంచిగా చేసిండండి. మంచిగా అనిపించింది నాకు కూడా, ఇంత మారిండా, ఇంత ఇంత మంచిగా అనిపించింది. ఏం చెయ్యను ఆయనతోటి ఇదంతా చేయించాను అనిపించింది, నాకు కూడా మంచిగా అనిపించింది. అయితే అమ్మవారిని సాగనంపేటప్పుడు అంటే మీరు ఎలా భావించారండి? అమ్మవారిని సాగనం పెట్టేటప్పుడు నేను కొంచెం దూరంగా ఉన్నా కదండి, ఆ ఛాన్స్ నాకు రాలేదు. ఇంకా ఆ ఛాన్స్ కూడా వచ్చుంటే బాగుండేది. ఇంకొక కొన్ని రోజులైనా అమ్మవారి సంతృప్తిగా నేను చేసుకోవాలి అని అనిపించింది. కానీ ఎక్కడి నుంచి అంటే మనం అన్ని అనుకునేవన్నీ సాధ్యం కాదు కదా. ఎప్పుడు ఎక్కడ జరిగే టైంకి ఏది జరగాలో అది జరిగితేనే బాగుంటది. ఎప్పుడు మనతోటే ఉండాలని అట్లా అనుకోవద్దు కదా. ఎప్పుడైనా అమ్మవారు మనం తీసుకొచ్చి ఆహ్వానం ఆ ఫోటో అదే అమ్మవారి ఎప్పుడైతే నిలబెట్టుకున్నామో ఆమె వచ్చి మన ఇంట్లో ఉన్నట్టే. నా మనసుకు నేను చెప్పుకున్నాను. మనం ఒకవేళ ఈ 3 రోజులు దూరం ఉన్నంత మాత్రాన అదేం అమ్మవారిని మనల్ని ఏం చేయలేదు, నేనే ఉద్వాసన చేయనంత మాత్రాన నేనేదో దూరం అయిపోయినా అని నాకేం ఇప్పుడు అనిపిస్తుంది. ఆ రోజులు అక్కడ దూరంగా ఉన్న 3 రోజులు మంచి భయం అనిపించింది, బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇక ముందు రోజులల్లా అమ్మవారు ఎక్కడికి పోలేదు, మన ఇంట్లోనే మనతోటే ఉంది. మనం చేసుకునే దాన్ని బట్టి మనతోటే ఉంటది, మనకు దగ్గర అవుతా ఉంటది. అమ్మవారు ఎప్పుడు ఎక్కడికి పోదు, మనం పిలవంగానే పలుకుతది, మన కష్టాలు చూస్తూనే ఉంటది. మనం ఇచ్చేది స్వీకరిస్తూనే ఉంటది. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. అంతా మనమే మంచి చేసుకుంటే అమ్మవారు ఎప్పుడు మనతోటే ఉంటది అని ఆ ఉద్వాసన కార్యక్రమంలో అమ్మవారిని పంపించేటప్పుడు చాలా కొంచెం బాధ అనిపించింది, కానీ తప్పలేదు. అంతా మంచిని పంపించాము, మంచినే జరిగింది. కానీ అమ్మవారు ఎప్పుడు ఉంటదని నమ్మకం అయితే గట్టిగా ఉందండి. ఎప్పుడు చేసుకోవాలి మంచిగా, ఇవన్నీ ఎప్పుడు పాటించాలి. ఒకటి మాత్రం వచ్చినాక తెలిసిందండి, ఈ నైవేద్యాలు పెట్టడం, ఈ ఆచమనీయం చేయడము, ఇట్లా ఇవన్నీ పాటించాలి. ఒక క్రమశిక్షణ అనేది ఇట్లా చేస్తేనే బాగుంటది. లేకపోతే అన్ని ఎవరెవరో మాటలు వినడం ఇవన్నీ కాదు. గురూజీ గారు చెప్పిన దాంట్లో సత్యం చాలా ఉంది. ఆ గురూజీ గారు చెప్పినట్టు పాటించడం కానీ, నైవేద్యాలైనా మనం పూజ ఈ విధానంలో ఇట్లా చేసుకుంటే అమ్మవారికి ఎట్లా దగ్గర అవుతాం అనేది మాత్రం తెలుసుకున్నాం అండి. ఖచ్చితంగా తెలుసుకున్నాం. అట్లనే చేయాలని అనుకుంటున్నాండి. నాకు తప్పకుండా అండి. సాధ్యమైనంత వరకు మన చేస్తాను, ఖచ్చితంగా మన చేస్తాను. మన మన పీఠం గొప్పతనం అదేనండి. మనము అప్పటి వరకు ఏదో చేస్తాము పూజ, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది కేవలం పూజ కాదు, మన అమ్మవారిని అయ్యవారిని స్వయంగా సేవిస్తున్నాం అనే భావన కలుగుతుంది అందరిలో. అది ఇక్కడికి వచ్చిన తర్వాత సాధకులు నేర్చుకుంటారండి. అది మీకు కూడా కలిగింది కదా, చాలా సంతోషం. మీకు నవరాత్రులు సంతృప్తిగా అనిపించాయా, లేదా మీకేమైనా లోటు జరిగిందని అనిపించిందా అండి? ఏం లేదండి, సంతృప్తిగానే అనిపించింది. నాకు అనుభవాలు కూడా చాలా మంచిగా అనిపించినాయి. నాకు దేవి దేవతలు ఇద్దరు ఇద్దరు కనులార స్పష్టంగా ఆ శివయ్య రూపం లింగాకారము అన్ని స్పష్టంగా అవుపించాయి. ఒక రోజు సాధనలో నాకు మా ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది, ఆ ఉసిరి చెట్టు మీద రామచిలుక రావడము, ఆ అమ్మవారు అమ్మవారు లక్ష్మీదేవి వచ్చి గుడ్లగూబ అవన్నీ స్పష్టంగా కనిపించడం, అమ్మవారు కాళీవారాహి రూపాలు, ఒక 5, 6 రకాలుగా రూపాలు కనిపించడం. నేను ప్రతి దేవతలను సాధనలో కూర్చున్నప్పుడు స్మరించుకొని కూర్చుంటే అందరు దేవతలు, ప్రతి ఒక్క దేవతలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, అందరూ దేవతలు స్పష్టంగా కనిపించారండి. అప్పుడు అనిపించింది ఇంత శక్తి ఈ మంత్రోపదేశానికి అయితే అంటే మన గురూజీ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకున్నామండి. చాలా మంచిగా అనిపించింది. ఈ ఈ నవరాత్రులలో అంత తృప్తిగా మంచిగా మనసుకి మన శాంతిగా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు ఇట్లనే ఉండాలి.
అని మాత్రం అనిపిస్తుంది. ఎప్పుడు కొంచెం ప్రశాంతత అయితే కలిగిందండి ఈ నవరాత్రుల వల్ల. అంత మంచిగానే అనిపించింది. మంచిదండి. నవరాత్రులు చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరేమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఆ నవరాత్రులు చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా అండి. ఈ ముందల గురుజీ గారు మేము అనుకున్నాం ఈ 9 రోజులు చేసేదానికి ఇన్ని రోజుల ముందు నుంచి ఇవన్నీ చేయాలా అనిపించింది, కానీ ఖచ్చితంగా చేయాలండి. మనం ఈ నవరాత్రులకు అంత పవరు, అంత అంత ఓపిక, సహనము, శ్రద్ధ, భక్తి అన్ని కావాలండి. ఇవన్నీ కావాలంటే మనకు ఆ నవరాత్రులలోనూ సాధ్యం కావు. మనకొచ్చే సాధన మనకొచ్చే అంటే సాధనలో కూర్చునేటప్పుడు వచ్చేవి ఇవన్నీ ఒక 9 రోజులలోనే రావాలంటే రాలేవు. మనకొచ్చే తలంపులు గాని అవి చెప్పడం ఏవైనా ఏదైనా సరే అవి 9 రోజులలో సాధ్యం అసలే కావు. మనం చేసే ఆ 20 రోజుల ముందు నుంచి కానీ, మనం గురూజీ గారు చెప్పినప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే, మనం అంత కృషి చేస్తేనే, రోజు జప సాధన చేస్తుండగా కొంచెం 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 డెవలప్ అయిన తర్వాత మాకు ఈ నవరాత్రులకు వచ్చేసరికి అప్పుడు క్లారిటీగా వచ్చి, ఆహా దీనికి ఇది ఆ ఇట్లా చేయడం వల్లనే మాకు ఇంత సాధన చేయడం వల్ల మాకు ఇవి రావడం, ఈ అనుభవాలు రావడం కానీ, ఈ ఇంత ఇంత శక్తి పొందడం కానీ ఇది జరిగిందండి. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఏదైనా సాధన చేయలేనిది ఏది సాధ్యం కాదు. అందుకే ఏదైనా సాధనతోటే ముఖ్యం. అందుకే ఫస్ట్ సాధన చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ఏదైనా ఫస్ట్ కొంచెం సాధన చేసుకొని మనం అన్ని అలవాటు చేసుకున్న తర్వాతనే ఇది నవరాత్రులు సాధ్యమవుతుందండి. మామూలుగా అయితే సాధ్యం కాదు, నాకు తెలిసినంత వరకైతే. సాధన మంచిదండి. ముఖ్యమని నా అభిప్రాయం. అవును. ఇంకా మీరేమైనా చెప్పదలుచుకున్నారా? అంటే మన పీఠం గురించి కానివ్వండి, మీకేమైనా చెప్పాలని అనిపిస్తుందా? ఆ, మన గురువుగారి ఇక గురించి? ఆ ఏం అంతా మంచిగానే ఉంది. ఆ మనము అఖండ దీపారాధన చేసే టైంలో ఒక్కటే అనిపించింది. మేము అనుకున్నాం ఏదంటే, ఆ ఒకసారి గురూజీ గారు కాల్ చేసి అందరినీ ఇట్లా కాల్ కలుపుతారేమో అని అనుకున్నామండి. అంతేకాని ఇంకా అంతకుమించి ఏం లేదు. అదొక్కటే సందేహం ఉండే. అందరినీ కాల్ కలిపి అంటే అఖండ దీపారాధన ఎలా పెట్టారో ఎలా చేస్తారో అని అన్నారు కదా, అవును. అట్లా ఏమన్నా చూస్తారే ఏమో అని అంత భయంగా, అంత శ్రద్ధతోటి ఆ భయం ఎక్కువ పడిందండి. ఆ అది అఖండ దీపారాధన చేసే టైంలో గురుజీ గారు నిజంగా కాల్ చేస్తారేమో, అందరినీ కలిపి ఇట్లా మామూలుగా జుమ్ కాల్ చేస్తారు కదా, అవును. అట్లా చేసి ఏమన్నా అడుగుతారా ఏమో అని ఆ భయం ఎక్కువ ఉండే. కానీ ఆ టైంకి ఎవరు అట్లా చేసినా కూడా నాకు తర్వాత అనిపించింది, అట్లా చేస్తే మనం శ్రద్ధతోటి చేసుకోలేం. ఆ గురుజీ గారు కాల్ చేశారన్న ధ్యాస మీదనే ఉంటాం కానీ ఇట్లా శ్రద్ధగా చేసుకోలేం. ఓహో దీనికి అది కారణం. తర్వాత అనిపించింది అట్లా కూడా చేయడం కరెక్ట్ కాదేమో. ఎవరి ముహూర్త బలం తగ్గట్టు వాళ్ళకి ఇచ్చిరు కాబట్టి, శ్రద్ధతోటి భక్తితోటి చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఎవరి టైం వాళ్ళకు వినియోగించారు. తర్వాత మనకు అప్డేట్ పెట్టమన్నారు కదా, అది అయిపోయినాక కూడా అప్పుడు అనిపించింది, ఆహా ఇది అసలు ఎవరి టైము అట్లా వేస్ట్ చెయ్యొద్దని, ఎవరు సంతృప్తిగా వాళ్ళు చేసుకోవాలని గురూజీ గారు కాల్ చేయలేదు. లేకపోతే ఆహా ఇది అన్ని తెలుసుకోవడానికే చేశారేమో అని ఒక మాట అట్లా అనిపించిందండి. ఫస్ట్ అట్లా అనుకున్నది ఇది పొరపాటు, ఇట్లా అనుకోవద్దు, ఇది కరెక్ట్ అని తర్వాత అనిపించింది మాకు. తెల్లారి అందరి అనుభవాలు వింటుంటే, ఒకళ్ళు టైం టు అప్డేట్ పెడుతుంటే అప్పుడు అనిపించింది అసలు ఆహా అట్లా ఆ టైంలో అట్లా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఎవరి టైం వాళ్ళకి తగ్గట్టు ఇచ్చి అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అనుభవాలు పెట్టడం అనేది బాగుంది. అట్లా అనుకోవడం పొరపాటే అని తర్వాత అనిపించిందండి. అవునండి. అందుకే గురువుగారు మనకి ముందుగానే విధి విధానాలు పూర్తిగా ఆ, చెప్పారు. ప్రతి చిన్నది మనకి చేసుకోవాలి ఆ సమయానికి అని చెప్పేసి. ఉమ్. చాలా చక్కగా చెప్పారు దుర్గా గారు. మీ నవరాత్రి అనుభవాలు కానివ్వండి, అన్నీ చాలా సంతోషంగా పంచుకున్నారు మాతో. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఎప్పుడు మాకు గురువు గారి ఆశీస్సులు, ఆ శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా అప్డేట్స్ కానీ ఏది కానీ మాకు తెలియజేయాలని గురువు గారిని కోరుకుంటున్నామండి. అంతా ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ అలాగే. పీఠంలో ఉండాలని కోరుకుంటున్నామండి. అలాగే మన పీఠం తరపు నుంచి వచ్చే ప్రతిదీ కూడా అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తాయండి గ్రూపుల ద్వారా, సాధకుల ద్వారా. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.